ఇన్ఫో చూడండి, మీరు మీకు తెలుస్తుంది. 322 ఇది 16/1 జనవరి 2022లో. సో Yes, sir. అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మొత్తము పడిపోతూనే వచ్చింది. సో 22, 23, 24 ఇప్పటి వరకు కూడా మరి అప్పుడు ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా వెయిట్ చేసినట్టే కదా. సో అలా ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఓకే, సో చూసారు కదా, 87 ఇక్కడ, 147 ఇక్కడ. ఓకే, $67 ఇంక్రీజ్ అయింది ఒకే రోజు, కొన్ని గంటల్లో, ఫ్యూ అవర్స్, రోజు కదా సార్, జస్ట్ మినిట్స్ లో సార్, గంటల్లో కాదు, జస్ట్ మినిట్స్ లోనే. సో ఈ విధంగా ఉంటుంది సార్. సో ఎందుకంటే అందుకే దీన్ని మనం ఏమంటామంటే క్రిప్టో అనేది ఇలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే నేర్చుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే. మేము దీన్ని తీసుకోమని చెప్పట్లేదు, ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా. సో మనం జస్ట్ అడ్వైజ్ మాత్రమే ఇస్తాము. ఓకేనా. సో ఈరోజు మరి గేనర్ ఇలాగ వచ్చాను, గేనర్ లో ఏముంది చూద్దాం. సో మెటిస్ వచ్చింది గేనర్ లో, తర్వాత డ్రెప్ ఇది మనం అసలు ఎప్పుడు కానీ దీన్ని చూడలేదు, నేను తీసుకోలేదు కూడా. సో ఈరోజు అది 75+ వెళ్ళింది. లక్కీ ఏంటంటే ఎవరన్నా తీసుకొని పెట్టుకున్న వాళ్ళకి అది లక్కీ, అంతే కదా సార్. సరే సార్, ఎందుకంటే అది ఆల్రెడీ మీరు చెప్పినట్టు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే గనక అలాంటిది ఛాన్స్ వస్తుంది సార్. లాంగ్ అంటే సో మనం ఈ రోజు తీసుకునే 6 నెలల్లోనో 3 నెలల్లోనో 2 నెలల్లోనో ఏమో మనము తీసుకున్న కైనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం తీసుకున్న తర్వాత 1 month లో కూడా కొంతమందికి ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అది లాంగ్ టైం తీసుకొని పెట్టుకోవాలి. అందుకే నేను పీవీసీ పెట్టాను. మీకు ఎందుకు చెప్తానంటే వీటన్నిటిని నేను ఆధారంగా తీసుకుని మీకు అది పీవీసీ మెటకు మీకు లాంగ్ టర్మ్ చెప్పడం జరిగింది సార్. బట్ లేకపోతే నేనేదో మరి నాకేదో సిస్టమ్ వల్ల చెప్పిందో లేకపోతే అలా కాదు. సో ఎందుకంటే వీటిని మేము చూస్తున్నాము. అంటే లాంగ్ టర్మ్ నిలబడ్డ వాళ్ళకి బాగుంటుంది, కానీ అర్జెంట్ వాళ్ళకి చాలా తక్కువ. అందుకే మీకు నేను వీటిని చూసే మీకు చెప్పడం జరిగింది, అంటే ఈ విధంగా ఉంటుంది అని. ఓకేనా. ఇక్కడ ఒకటి చూడండి, వైజీజీ వచ్చేసి గ్రీన్ కలర్ లో 53, 54 వరకు కూడా వెళ్ళింది ఈ రోజు మార్నింగ్ వరకు కూడా, నిన్నటి నుంచి వెళ్ళి. సో మళ్ళీ ఈ రోజున అది 14% మైనస్ లో ఉంది. డోంట్ వర్రీ. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఒకటి మీకు WIF కనబడుతుంది, ఇది నిన్న మనం చూసాం. తర్వాత పిక్చల్ PIXEL ఇది కూడా మరి ఇంతకుముందు ప్లస్ లో వెళ్ళింది, ఈ రోజున మైనస్ లో ఉంది. సో ఈ విధంగా ఉంటాయి అవి, వాటి టైం వస్తుంది, అలా వస్తాయి. సో బట్ ఎవరైనా మీరు తీసుకున్నట్టయితే ఇలాంటివి మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే, బట్ ఏంటంటే మీకు కొద్దిగా అవగాహన ఉండాలి. తర్వాత మీకు దీని మీద అది ఏమవుతుంది అనేది చూస్తూ ఉండాలి. అట్లయితేనే మీరు డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఓకేనా. సో లూజర్స్ లో ఉన్నారు. న్యూ లిస్టింగ్ మనం ఇంతకుముందే చూసాము, ఇది 134. ఇది మెటిస్. మనకి ఇంకొక ఆయన కూడా లాంచ్ అవ్వబోతుంది రేపు అనుకుంటా, టైం అది మేబీ. ఇక్కడ ఇది కనబడట్లేదు, అది ఇది ఇక్కడ లాంచ్ ప్యాడ్ లో పెట్టాలి కదా మనం. సార్ న్యూ లిస్టింగ్ చూడండి సార్. ఇది న్యూ లిస్టింగ్ లో నాకు ఇంకో మొబైల్లో ఇంకో బైనస్ లో రన్ అవుతుంది టైమింగ్, బట్ ఈ మొబైల్ లో కనబడట్లేదు. దీన్ని మనం లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి సార్. అవునవును, లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం, ఒక్క నిమిషము. ఇక్కడ ఓకే, హోము కాదు, వ్యాలెట్ కాదు, హోములో ఇక్కడ ఓకే. సో మోరు లాంచ్ ప్యాడ్ మొన్న ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ లేదా, ఒక్క నిమిషం. ఇక్కడ టైప్ చేయండి సార్, టైప్ చేస్తే వస్తుంది సార్. అలాగే వస్తుంది కదా. వచ్చింది చూడండి సార్, ఫస్ట్ కొద్దిగా బ్యాక్ వెళ్ళండి. సో AE Vivo రాబోతుంది అనమాట. సార్. సో
ఇంకా ఇది ఎక్కడ స్టార్ట్? రేపు లేదు సార్, రేపు లేదు, మళ్ళీ ఆఫ్టర్ టుమారో సార్. రైట్ రైట్ ఆఫ్టర్ టుమారో రైట్. 1 డే 7 hours ఉంది కాబట్టి ఆఫ్టర్ టుమారో. ఇది ఓకే వచ్చింది ఆన్ అవ్వాలంటే ఎట్లా? ఇది అర్థం కాలేదు. నోటిఫికేషన్ అక్కడ 3 చుక్కలు చూసారు సార్, 3 చుక్కలు చేయండి ఒకసారి. ఫేవరెట్ ఫేవరెట్ లో పెట్టుకోండి సార్. ఫేవరెట్ అయిపోయింది. ఓకే ఓకే సెట్టింగ్స్ ఓకే, మీకు అక్కడ షో చేస్తున్నాయి ఇప్పుడు ఫేవరెట్స్. చూద్దాం, బయటికి వెళ్ళి చూద్దాం. ఓకే ఆన్ చేస్తే వస్తే వాటి చూద్దాం. ఇప్పుడు రాలేదు కదా. ఓకే బయట వచ్చింది మీకు. మార్కెట్ ప్లేస్ లాంచ్ ప్యాడ్. ఓకే దీన్ని మొన్న కూడా చూసాను. ఓపెన్ కింద లాంచ్ ప్యాడ్ అని కింద ఇచ్చాడు చూసారు, అక్కడ ఒకసారి మీరు నోటిఫికేషన్ లాంచ్ పూల్ అని అదేమైనా ఆన్ చేసి పెట్టుకోవాలి సార్. ఓకే లాంచ్ ప్యాడ్ సేవ్ రిఫ్రెష్. లాంచ్ పూల్. ఓకే చూద్దాం. అప్పుడు దీన్ని మళ్ళా సెట్టింగ్ లో అయితే ఏం లేదు. లాంచ్ పూల్ టు యూజ్ అంతే, జస్ట్ లాంచ్ చేసింది. ఓకే జనవరి నా ప్రాబ్లం వచ్చేసరి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి కనబడే వాళ్ళకు చూసుకుంటే మనలో అనుకునే వాళ్ళు ఇక్కడ అలర్ట్ లో ఉంటారు అనమాట వాళ్ళు. సో మనకి ఒక 6 నిమిషాలు మనము ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయడానికి. కానీ సో అంతలోపు ఎవరైనా మీరు హ్యాండిల్ చేయొచ్చు. మీరు ఏదైనా షేర్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో డౌట్ ఉన్న వాళ్ళు కూడా మీరు అడగచ్చు. అందరికి వెల్కమ్. సో కువైట్ ఈ రోజు మనకి పీవీసీ మెటా బాగా డిస్కషన్ కూడా బాగా జరిగింది కదా. చాలా జరిగింది. ఎందుకంటే చాలా మంది బై చేశారు కూడా. ఎందుకంటే మంచి చాలా మంది నిన్నటి రోజున 61, 62 ఉన్నప్పుడు కూడా అది పీవీసీ మెటాను యూహెచ్డిగా మార్చి పెట్టుకున్నారు వాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్లస్ అయ్యారు. సక్సెస్. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మళ్ళీ దాన్ని ఆ యూహెచ్డిని పీవీసీ మెటాగా మార్చుకోవడం జరిగింది. సో అందుకే అంటాను, సో సిస్టంతో కనెక్టివిటీ ఉండండి ఖచ్చితంగా, అది మీకు అర్థమవుద్ది అని. చూసారా ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మీకు ఇస్తుందని చెప్పాను అనౌన్స్మెంట్లో. వాళ్ళు అనౌన్స్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మనకి మెటీస్ ఆల్రెడీ ఇచ్చారు కదా, కనబడుతుంది ఇక్కడ. దాని గురించి మొత్తం డీటెయిల్ కూడా మనకు ఈ అనౌన్స్మెంట్లో ఉన్నది, చదివి మనం తెలుసుకోవచ్చు. ఓకే సో ప్రతిదీ మనకు సిస్టంలోనే మనకు సిస్టంలో సారీ ఇక్కడ మనకు బైనర్స్లో నోటిఫికేషన్లో ఇస్తున్నారు. ప్రతిదీ మనకు నోటిఫికేషన్లోనే ఉంటుంది.
సో మీరు ఇక్కడనే చదువుకొని ఇక్కడనే చూసుకోవచ్చు. చాలా మంది చేసుకుంటున్నారు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మనము ఓన్లీ పీవీసీ మీడియా గురించి డిస్కస్ చేయాలి కనుక వేరే వాళ్ళకు మనం డిస్కస్ చేయమన్నమాట. సో మన ట్రాన్సాక్షన్ కూడా ఏమేమి జరిగినాయి అనేవి కూడా ఇందులోనే కనబడతాయి. అంటే ఇది ఎక్కువ నేను యూటిలైజ్ చేయను, ఇది ఓన్లీ డమ్మీ అనుకోవచ్చు, ఇది మనం ఇక్కడ చూసుకోవడానికి. బట్ ఆ మొబైల్లో చూపిద్దామంటే ఆ మొబైల్లో అందరికి కనబడదు, అందుకని చెప్పేసి ఈ మొబైల్లో నేను చూపిస్తున్నాను. ఈ మొబైల్లో బైనర్స్ ఉంది, బట్ ఈ మొబైల్లో ఈ బైనర్స్ నేను యూటిలైజ్ చేయను. సో ఇది ఇండియా పెట్టాను దీనికి, అదేమో కువైట్ పెట్టాను ఆ మొబైల్కి. సో ఏఈఓ అంటే ఇది రాబోతుంది కదా, దీని గురించి మనకి ఇక్కడ వీళ్ళు ముందుగానే ఇలా దాని ఏంటిది ఏం కదా దాని గురించి కొంతవరకు ఇక్కడ యాక్ట్ స్విఫ్ట్ విచ్ ఓన్లీ 2 days 9 hours రిమైనింగ్ టు అక్వైర్. ఓకే, అంటే రాబోతుందని చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రతిది సో ప్రతి మనకి ఇక్కడ కనబడుతుంది. ఏఈఓ లార్జ్ పూల్ హాల్వింగ్ హరిజోన్. అంటే ఇక్కడ చూడండి, ప్రతిదీ మనకు వీళ్ళు మొత్తం పూర్తిగా చూడండి. ఇది టైమింగ్, హాల్వింగ్ టైం ఇది. వెన్ ఈస్ ద నెక్స్ట్ బిట్ కాయిన్ హాల్వింగ్ ఇన్ 2024? బిట్ కాయిన్ హాల్వింగ్ కౌంట్ డౌన్ 36 days. అంటే ఆల్రెడీ మనకి 6 months బిఫోర్ నుంచి వెళ్ళే జరుగుతుంది. ప్రిడిక్ట్ ద ప్రైజ్, ప్రిడిక్షన్ ద ప్రైజ్ ఏంటంటే చూడండి ఇక్కడ ప్రైజ్ BTC 20th April వరకు మేబీ అప్ టు ఇదేమో టోకెన్ రివార్డ్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం బిట్ కాయిన్ వరకు చూస్తే వీళ్ళు ప్రిడిక్షన్ ఇస్తారనమాట, అంచనా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనము చూడొచ్చు. ప్రతిదీ మన మొబైల్లోనే బైనాన్స్లోనే ఇచ్చారు. అంటే రేపు పొద్దున మనకి ఇక్కడ పీవీసీ మీట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇక్కడ చార్జ్ చేస్తారు, వాళ్ళు ఇక్కడ మనకి ప్రతిదీ ఇక్కడ వస్తుంది అనమాట. సో ప్రిడిక్ట్ ఫర్ బీటీసీ అని రాష్ట్రం మనకి ఇక్కడ మరి ఇది వేరే వస్తుంది. ఇది ప్రిడిక్ట్ బీటీసీ 20th April BTC to win up to some token rewards. Wow. So profile notification. So use convert to auto invest. Future ultimate. You are not reason. Okay, ఇండియా ఉంది అందుకని చెప్పేసి నాకు ఇవన్నీ చూపించదు. ఇక్కడ చూసారు కదా మీరు, ఆల్రెడీ యువర్ కంట్రీ నాట్ అవైలబుల్ వచ్చింది. బై బీటీసీ గెట్ రివార్డ్. ఇట్స్ ఓకే, టైం కూడా కావస్తుంది మెల్లగా నమ్మడం. సో మనం పీవీసీ దగ్గరికి వెళ్దాం. సో ఇదే స్క్రీన్ షేర్ అయితే ఆన్ అవుతుంది ఎట్లయినా. కాయిన్ మార్కెట్ క్యాప్ ఈరోజు ఏం జరిగిందని చూద్దాం కొంచెం. సో ఈరోజు బిజినెస్ చూడండి, మార్కెట్ క్యాప్ 2.71 trillion. సో ఫియర్ అండ్ గ్రేట్ 89%. సో సిబా కొంచెం తగ్గింది. డాజ్ మధ్యన ఇది కూడా చాలా పెరిగింది. ఇది చూడండి ఇక్కడ మీకు 24 hours 16 hours 30 days చూస్తే చాలా చూడండి చాలా పెరిగింది. కానీ ఇప్పుడు తీసుకున్నా కూడా మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటారు డాజ్ని. సో 24 hours చూసుకుంటే 1787 ఉంది. 30 days చూసుకుంటే చాలా పెరిగి ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో తీసుకోవచ్చు. అలాగే సిబా 3513 30 days వచ్చేసి 923 ఉండే, 4534 వరకు వెళ్ళింది. సో మన పీవీసీ ఇక్కడ పీవీసీ చూద్దాం.
ఎస్ పీవీసీ ఇప్పుడు కూడా మనకి చాలా చూడండి లో ప్రైస్లో ఉంది, 54 చూపిస్తుంది. తీసుకునే వాళ్ళు చాలా తీసుకోవచ్చు. ఇది ఒకటి ఇదే లో, ఈరోజు చూస్తే నేను నుంచి చూసుకుంటే ఇదే లో 54 అని. ఓకే, సో 63 హైయెస్ట్. వావ్. ఓకే, ఇక మనం మరి ఈరోజు అందరికి తెలుసు మండే ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది అన్న విషయం అందరికి తెలుసు కదా. సో మీ యొక్క టీం తీసుకొని రండి, ఇన్వైట్ చేయండి, ఇప్పటికి కూడా టైం ఉంది. సో మనము బేసిక్ మొత్తం మనం వినబోయే ప్లాన్ ప్రజెంటేషన్లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మరి మేడం మనకి అందులో తను నేర్చుకుంటూ తను తెలుసుకుంటూ కొత్త కొత్త విషయాలు కూడా ఇంక్లూడ్ చేస్తూ మనకి స్క్రీన్ షేర్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. సో దాన్ని మనందరం యూటిలైజ్ చేసుకోవాలి. అది యూటిలైజ్ చేసుకుంటేనే పీవీసీ మెటలో మనం ఒక నెంబర్ 1 స్థాయికి రాగలం. ఓకే, సో పేషెన్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో అందరికి వెల్కమ్ చెప్తాను మేడంకి. సో మీరందరూ కూడా మైక్ అడ్మిట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేడంకి వెల్కమ్ చెప్తూ మనం ఆహ్వానిస్తాం. సో వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ మేడం మోనికా మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గ్రాండ్ వెల్కమ్ మేడం. మోస్ట్లీ వెల్కమ్. వెల్కమ్ మోనికా మేడం వెల్కమ్. సో అందరూ మైక్ ఎవరైతే అన్మ్యూట్ ఉందో వాళ్ళందరూ ఓకే మేడం, మైక్ ఎవరైతే అన్మ్యూట్ ఉందో వాళ్ళందరూ ఒకసారి వెల్కమ్ చెప్పండి మేడంకి. గుడ్ ఈవినింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్. 1 minute తర్వాత వస్తారా? నో ప్రాబ్లం మేడం. థ్యాంక్ యూ మేడం. సో అప్పటిదాకా మనం ఒక ప్లాన్ ఎవరైతే దీన్ని కరెక్ట్గా వింటారో, కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళే 100% సక్సెస్ లోకి వెళ్ళగలుగుతారు. ఇట్స్ రియల్లీ మీరు ఈ ప్లాన్ని మీరు పాటించి చూడండి ఒకసారి. సో మీకు అనుకున్నట్టుగా లేకపోతే అడగండి ఒకసారి. సో ప్రైస్ అనేది అది మార్కెట్ వాల్యూ సిస్టమ్ మనకు ఇప్పటికి కూడా నోటిఫికేషన్లో తీసేయలేదు, అలాగే ఉండింది. సో ముందే చెప్పింది, దానికి మనకు సంబంధం లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే అవి దాన్ని బై చేసి పెట్టుకోండి. సో అంతేగాని సో మీకు ఏదైతే ఇనిషియల్లీ ఇంటర్నల్లీ మీరు ఏదైతే చేసుకున్నారో మీకు వచ్చే దాంట్లో ఏ మాత్రము తక్కువ చేసి ఇవ్వడం అనేది ఉండదు అనేది సిస్టమ్ చెప్పింది. అందుకే మీ అందరికి నేను చెప్తానంటే, సో మీరందరూ ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రజెంటేషన్ని యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా. సో అప్పుడే మీరు అనుకున్న ఒక ఆశయం. సార్ థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. అండ్ వెల్కమ్ మేడం. మోస్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, శంకర్ సార్, వెంకటేష్ సార్, నరసింహులు సార్, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. మరి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎనీ టైమ్స్ కరెక్ట్ 1 వీక్ అయింది సార్ మనకు అప్డేట్ వచ్చి. లాస్ట్ మండే నేను చెప్పలేదు, మన అప్డేట్ కోసం మనం అందరము అప్డేట్లో మునిగిపోయి దాని గురించి తెలుసుకున్నాము. కరెక్ట్ 1 వీక్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఒక్క 2 minutes షేరింగ్ ఆఫ్టర్ నేను ప్లాన్ స్టార్ట్ చేస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీకు చాలా థ్యాంక్ యూ. అండ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ సెషన్లో శంకర్ సార్కి కూడా థ్యాంక్ యూ. నాకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మీరు అవకాశం ఇవ్వడం వల్లనే నేను కూడా ప్లాన్లో కానీ మన టీంలో ఉన్న మన లైఫ్ లైన్ మెంబర్స్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఖచ్చితమైనటువంటి గట్టి నమ్మకం కల్పించడానికి నాకు కూడా అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సార్ ఇలాగా మన అప్డేట్ మన ట్రస్ట్ వ్యాలెట్లో మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ గారి సిస్టంలో ఇలాగా ఎందుకు రావడం జరిగింది అనేది నాకు జస్ట్ కొంచెంలో తెలిసినంత చెప్తున్నాను. అయితే సార్ మనం 2022 జూలై 28కి స్టార్ట్ అయింది మన పీవీసీ మెటా.
అప్పటి నుండి ఇప్పటి వరకు సార్ మనకు వచ్చేది 600 డేస్. అయితే ఈ 600 డేస్లో మన ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ చాలా టైమ్స్ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళది ఎన్ని డేస్ వరకు వస్తుంది, ఎంతవరకు వచ్చింది, ఎంత పర్సెంటేజ్ మనకు రిలీజ్ అయింది. మనకు సీడ్ ఫండింగ్లో ఇచ్చేది 600 రోజులని మనం చెప్పుకుంటున్నాము, ఖచ్చితంగా 600 రోజులే. బట్ సార్ అది ఈరోజు 1 వీక్ ముందే మనందరికీ పటాపంచలైపోయింది. ఎంత రిలీజ్ అవుతుంది మనం అందరం క్యాల్కులేట్ చేసుకోవాలి. క్యాల్కులేషన్ చేసుకుంటూ మనము క్లారిటీ చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు మనకి వండర్ఫుల్ ఇంత శాతం రిలీజ్ అయింది, ఇంకా వచ్చేది ఎంత ఉంది, ఎన్ని డేస్ వరకు అయింది అనేది టోకెన్ స్టేకింగ్, వాలెట్ స్టేకింగ్ ద్వారా మనకు కనెక్ట్ వ్యాలెట్ అండ్ స్టేకింగ్ వ్యాలెట్ ద్వారా మనకు చాలా చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ అప్డేట్ మనకు సిస్టమ్ ఇచ్చింది. మరియు ప్రతిసారి దాని గురించి తెలుస్తూ వింటూ మనందరికీ అది కూడా వచ్చేస్తే సార్. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ మన పీవీసీ లర్న్ టీచ్ అండ్ ఎర్న్ కువైట్ టీమ్కి కూడా, రాజేష్ సార్కి కూడా, శంకర్ సార్కి కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అయితే నేను పాత ప్లాన్సే చెప్పి కొంచెం నాకు కూడా బోర్ అవడం వల్ల ఇంతకు ముందే నేను ఒక శంకర్ సార్కి ఒక పీడిఎఫ్ పంపిమని చెప్పాను. సార్ పంపించారు. థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. కొంచెం వేరేగా చెప్పుకుందామని చెప్పేసి. అయితే పీవీసీ మెటా ఎప్పుడు లాంచ్ అయింది అనేది మన అందరికీ తెలుసు, 2022 జూలై 28కి. అయితే సార్ ఇది ఒక మెటావర్స్ కరెన్సీ, మన క్రిప్టో కరెన్సీ అని కూడా తెలుసు. ఊహా ప్రపంచంలో కూడా మనం ఏదైనా సాధించవచ్చు ఈ రాబోయే రోజుల్లో ఈ పీవీసీ మెటా ద్వారా. క్రిప్టో హోల్డర్స్ వరల్డ్ లో మనకు ఒక స్థానం వచ్చేసింది మన పీవీసీ మెటా వల్ల సార్. మన క్రిప్టో కరెన్సీ, మన పీవీసీ మెటా వల్ల మనకి వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఒక స్థానం వచ్చేసింది. ఒక ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా మన క్రిప్టో హోల్డర్స్ అయిపోయాము అని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. సార్ ఇందులో యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సంపాదించుకోవచ్చు అని తెలుసు సార్. యాక్టివ్ ఇన్కమ్ లో సార్ 2 టోకెన్ ఫార్మింగ్ లో అయితే 200 USDT పెట్టండి, 400 USDT వచ్చేస్తుంది. ఎలా? 200%. అదే మనము యాక్టివ్ ఇన్కమ్ లోనే 400 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 800 USDT విత్ ఇన్ 2 years లోపు, 800 రోజుల్లో, 2.5 years లోపే 800 రోజుల్లో వచ్చేస్తుంది. 5000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ రీకాంపౌండింగ్ చేస్తాం కాబట్టి 10,000 USDT 200% మనకి సిస్టమ్ ఇచ్చేస్తుంది. ఓన్లీ యూ ఓన్లీ మనం ఒక్కరమే ఎవరైనా చేస్తే టోకెన్ ఫార్మింగ్. బట్ ప్యాసివ్ ఇన్కమ్ లో సార్ టీమ్ తో పాటు వెళ్తూ ఉంటే 0.25% నుండి 0.5%తో స్టార్ట్ చేసి 1.5% వరకు. మొన్న రీసెంట్ గా ఎవరు కేబీ దుర్గా సార్ 300% తీసుకుంటున్నారు అన్నారు. ఎలా సార్? ఇందులో 1% సీడ్ ఫండింగ్ లో 1% మెంబర్స్ ద్వారా మరియు 300 టోకెన్ ఫార్మింగ్ ద్వారా 300%. టీమ్ అక్కడ USDT టోకెన్ ఫార్మింగ్ కెపాసిటీ పెంచారు సార్. కాబట్టి సార్ అంతా అంటే నాకు అదొకటి ఐడియా ఉంది కాబట్టి సార్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మన కేవీకే యాదవ్ సార్ ఉన్నారు, జీడిఆర్ సార్ ఉన్నారు. మన మీటింగ్ లో చాలా మెంబర్స్ చేస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్ గా క్రైటీరియా కంప్లీట్ చేశారు అని చెప్పేసి రాధాకృష్ణ సార్ చెప్పారు. ఏకే ప్రసాద్ సార్ ద్వారా జరిగింది అని చెప్పారు. ఒకరి ద్వారా ఒకరితో మనం తోడుగా వెళ్తూ మన పీవీసీ మెటా గ్రోత్ ని పెంచుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నారు డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. కాబట్టి సార్ 200% నుండి 400% వరకు కూడా మనకు సంపాదించుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ టీమ్ ద్వారా. నిన్న శంకర్ సార్ చెప్పారు, మనమందరం ఒక్కొక్కరి నుండి వెళ్దాము. ప్రతిరోజు ఒక్క 10 USDT సార్ చిన్నగా వెళ్ళి పెద్దగా ప్రభంజనం సృష్టించవచ్చు సార్. కాబట్టి మనమందరము
తోడుగా వెళ్తూ మన పీవీసీ మెటా యొక్క గ్రోత్ ని పెంచుకుందాం సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. అయితే ఇక్కడ చూడండి సార్, సావధాని అంటే జాగ్రత్త, బీ కేర్ఫుల్ ఏమంటున్నారు సార్? ట్రస్ట్ వ్యాలెట్ యొక్క ఇంటర్నేషనల్ అకౌంట్ హే. ఇదేంటిది సార్? నేను ఇది చదవక ముందే నాకు తెలుసు, ఇంటర్నేషనల్ లో మనకు ఒక అకౌంట్ వచ్చేసింది సార్. ఎలాగైతే పాన్ కార్డ్ మన భారతదేశంలో మనకు ఒక అడ్రస్ ఇవ్వడం జరిగిందో పాన్ కార్డ్ ద్వారా, అదే విధంగా క్రిప్టో కరెన్సీలో మనము ఒక అకౌంట్ హోల్డర్స్ ని అయిపోయాము ఈ ట్రస్ట్ వ్యాలెట్ ని ఓపెన్ చేయడం వల్ల. నెక్స్ట్ సార్ చూడండి ఏమంటున్నారు, 12 పదాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికి షేర్ చేయకూడదు అనేటువంటి విషయం మనం అందరికీ తెలుసు. కాబట్టి ఇందులో ఇచ్చాడు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది సార్. మర్చిపోయి కూడా ఎవరు కూడా ఒకరికి ట్రస్ట్ వ్యాలెట్ చూడండి ఇందులో ఏమవుతుంది అని కూడా ఎవరికి కూడా మనము మన ఫోన్ ఇచ్చి చూడమని ఎవరికి చెప్పొద్దు. అది చూసిన తర్వాత వాళ్ళకు ఆలోచన రావచ్చు, అరే ఇది మనం తీసుకోవచ్చని. చూడక ముందు ఆలోచన ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనమే కాపాడుకోవాలి మన చేతులతో మన ట్రస్ట్ వ్యాలెట్. అయితే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకున్నాను. పీవీసీ మెటా టైప్స్ ఆఫ్ పీవీసీ మెటా ఇన్కమ్. ఇందులో చూడండి సార్, సీడ్ ఫండింగ్, స్టేకింగ్ రివార్డ్. సీడ్ ఫండింగ్ లో 100 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తేనే మనకు అక్కడ 50% ఇచ్చుకుంటూ 150% ఇస్తుంది, 150% ఇస్తుంది. ఇక్కడ చూడండి 50% అడిషనల్ ఎప్పుడు సార్? 100 USDTతో సీడ్ ఫండింగ్ చేసినప్పుడు. నెక్స్ట్ సార్ టోకెన్ ఫార్మింగ్ సెల్ఫ్, ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు ఫార్మింగ్ రివార్డ్ 200%. అంటే సార్ మనం ఎవరైనా ఒకరం టోకెన్ ఫార్మింగ్ ని రీకాంపౌండింగ్ సిస్టమ్ అప్లై చేసుకుంటూ వెళ్తే 200% ఇచ్చేస్తుంది మనకు సిస్టమ్. ఎలా? 100% మనది, సిస్టమ్ ద్వారా 100%, రెండు కలిపేసి 200 మనది మనకు ఇచ్చుకుంటూ చేస్తుంది. కాబట్టి 200% సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్. నెక్స్ట్ సార్ థర్డ్ వన్, కాంపౌండింగ్ బెనిఫిట్స్ 7.5 time to 50 time. అంటే సార్ 7.5 సార్లు నుండి 50 సార్ల వరకు మనం టోకెన్ ఫార్మింగ్ లో కాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేసే అవకాశం ఉంటుంది. చూడండి కాంపౌండింగ్ బెనిఫిట్ ఇక్కడ మనకు లాభము 7.5 సార్ల నుండి. అంటే సార్ 7.5 ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఒకసారి క్యాచ్ చేశారా సార్? ఓన్లీ నేను కనుక మనం ఎవరమైనా ఒక్కరమే కనుక రీకాంపౌండింగ్ సిస్టమ్ లో కనుక అప్లై చేసినట్లయితే 7.5 times వస్తాయి సార్. జస్ట్ యాక్టివ్ మనం ఎవరైనా ఒక్కరమే. ఒకవేళ టీంతో పాటు మనం ముందుకెళ్తే ఈ 7.5 సార్లు అప్లై చేసుకుంటూ 50 సార్లు కూడా రీకాంపౌండింగ్ చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడు? టీంతో ముందుకెళ్తే. వండర్ఫుల్ ఉంది సార్. అయితే టోకెన్ ఫార్మింగ్ రెఫరల్ రివార్డ్ టు 20 level. ఏమంటుంది సిస్టమ్ ఇక్కడ? నీవు చేయు, నీతో పాటు నీ టీం ని కూడా ముందుకు తీసుకెళ్ళినట్లయితే 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్ కూడా నేను ఇస్తాను అని సిస్టమ్ చెప్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సార్ ఏముంది? క్రైటీరియా వైజ్ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ స్పీడ్ 0.25% to 1.25%. చూడండి క్రైటీరియా వైజ్ అంటున్నాడు. ఏంటి క్రైటీరియా వైజ్? ఫస్ట్ క్రైటీరియా నుండి స్టార్ట్ చేసి 5వ క్రైటీరియా వరకు వెళ్ళినట్లయితే, ఫస్ట్ క్రైటీరియాలో మనం సింగల్ పర్సనే ఉంటాము, 0.25% పావుల శాతం. సెకండ్ క్రైటీరియాలో సార్ 5గురితో ముందుకెళ్తాము, దానికి 50% వస్తుంది. అంటే 0.50%, అంటే 0.5% ఇస్తుంది సిస్టమ్. 10 మందితో ముందుకెళ్ళినట్లయితే 0.75, పావు తక్కువ 1% ఇస్తుంది. 15 మెంబర్స్ తో మన టోకెన్ ఫార్మింగ్ ని అప్లై చేసినట్లయితే 1% టోటల్ ఇస్తుంది. ఎన్ని USDTతో సార్? 15 మెంబర్స్ 1000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 2500 USDTతో టోకెన్ ఫార్మింగ్
15 మెంబర్స్ తో చేస్తే 1% వస్తుంది. అదే 5,000 USDతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 1.5% ఇస్తుంది. డైరెక్ట్ 20 మెంబర్స్ తో టోకెన్ ఫార్మింగ్ అప్లై చేసినట్లయితే. కాబట్టి ఇక్కడ ఏమంటుంది సార్ సిస్టమ్, క్రైటీరియా వైజ్ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ స్పీడ్ 0.5% నుండి 1.5% వరకు నేను ఇస్తాను, నువ్వు టీంతో ముందుకెళ్ళు. నెక్స్ట్ 6వసారి సార్ ఏమంటుంది, క్రైటీరియా వైజ్ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లిమిట్ 200% నుండి 400%. చూడండి పైనది ఏంటిది సార్, స్పీడ్ క్రైటీరియా. పైనది స్పీడ్ క్రైటీరియా అంటే 800 డేస్ నుండి 800 రోజుల నుండి 160 రోజులు కాదు కదా, ఒక్క రోజులోనే అక్కడ రిలీజ్ అవుతుంది రీకాంపౌండింగ్ సిస్టంలో. మనం అలా టీంని కనుక గ్రోత్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే. అదే టోకెన్ ఫార్మింగ్ లో సార్, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లెవెల్ల నుండి జరుగుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్, 0.5% నుండి 1.5% ఏమో మెంబర్స్ తోని టోకెన్ ఫార్మింగ్ చేయాలి. 5, 10 మెంబర్స్, 15 మెంబర్స్, 20 మెంబర్స్, అది మెంబర్స్. కానీ టోకెన్ ఫార్మింగ్ వచ్చే వరకు 1వ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, 5వ లెవెల్, 6వ లెవెల్, 15వ లెవెల్, 20వ లెవెల్ వరకు టోకెన్ ఫార్మింగ్ జరిగితే 200% నుండి 400%కి ఇస్తుంది. ప్లీజ్ ఒకసారి గమనించాలి, రెండు కూడా టోకెన్ ఫార్మింగ్ లే. ఇక్కడ స్పీడ్ క్రైటీరియా ఆల్సో టోకెన్ ఫార్మింగ్. నెక్స్ట్ 200% క్రైటీరియా ఆల్సో టోకెన్ ఫార్మింగ్. బట్ స్పీడ్ క్రైటీరియా అనేది సార్ 0.5% నుండి 1.5%. మెంబర్స్ 5గురితో వెళ్ళినట్లయితే 0.5% ఇస్తుంది. 10 మెంబర్స్ తో వెళ్తే 0.25%, 15 మెంబర్స్ తో వెళ్తే 1%, 20 మెంబర్స్ డైరెక్ట్ వెళ్తే 1.5%తో మనకి ఇస్తుంది సార్. ఇది మెంబర్సే. రెండవది టోకెన్ ఫార్మింగ్ లో 1వ లెవెల్ నుండి 20 మెంబర్స్, 2వ లెవెల్ నుండి 20 మెంబర్స్, 3వ లెవెల్ నుండి 20 మెంబర్స్, అలా 20వ లెవెల్ నుండి కూడా 20 మెంబర్స్ వరకు టోకెన్ ఫార్మింగ్ చేస్తే 200% నుండి 400% వరకు ఇస్తుంది సార్ సిస్టమ్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ పీవీసీ మెటా టీమ్ కి. పీవీసీ మెటా టోకెన్ గ్రోత్ ఇన్కమ్, ఇక్కడ అర్థమైందా సార్, గ్రోత్ ఇన్కమ్, పీవీసీ మెటా యొక్క అభివృద్ధి ఇన్కమ్. ఇక్కడ $100 టోకెన్ ఫార్మింగ్, $100 సీడ్ ఫండింగ్ అయినప్పుడు, 100 మిలియన్ టోకెన్ ఫార్మింగ్, 100 మిలియన్ సీడ్ ఫండింగ్ మనం చేసినప్పుడు అక్కడ పీవీసీ మెటా గ్రోత్ ఇన్కమ్ అనేది మనకు కనబడుతుంది. వండర్ఫుల్ సార్. ఒకసారి మన సిస్టమ్ కొరకి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం సార్ ప్లీజ్. అలా లౌడ్లీ ఖచ్చితంగా అందరూ క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ 6 పాయింట్సే మనకు కూలంకషంగా వివరించి ఇవ్వడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ ఒక ప్లాన్ కి వెళ్దాము. సీడ్ ఫండింగ్ స్టేకింగ్ రివార్డ్ 50% అడిషనల్ గా ఇస్తుంది. 100 USDT తో చేసినప్పుడే 50% వస్తుంది. 1 USDT టు 100 USDT వరకు రాదు 50% మనకి. సెల్ఫ్ టోకెన్ ఫార్మింగ్ 200% ఇస్తుంది 800 రోజుల్లో. కాంపౌండింగ్ బెనిఫిట్, నువ్వు ఒక్కరివే చేసినట్లయితే 7.5 టైమ్స్ వస్తుంది. టీంతో వెళ్తే మాత్రం 7.5 టైమ్స్ నుండి 50 టైమ్స్ వరకు అక్కడ రీకాంపౌండింగ్ జరుగుతుంది. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ రెఫరల్ రివార్డ్ అనేది నేను ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్ నుండి 20వ లెవెల్ 20 మెంబర్స్ వరకు నేను ఇస్తాను అని చెప్తుంది సిస్టమ్. క్రైటీరియా వైజ్ లో టోకెన్ ఫార్మింగ్ 5గురి నుండి స్టార్ట్ చేసి 20 మెంబర్స్ వరకు వెళ్తే 0.5% నుండి 1.5% వరకు ఇస్తా అంటుంది. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్ లోనే ఇక్కడ క్రైటీరియా వైజ్ టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లిమిట్
ఒకటవ లెవెల్ నుండి 20 మెంబర్స్ నుండి స్టార్ట్ చేసి 20వ లెవెల్ 20 మెంబర్స్ వరకు నువ్వు కంప్లీట్ చేస్తే 200% నుండి 400% వరకు నేను ఇస్తాను అని సిస్టమ్ చెప్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటుంది, మనము పీవీసీ మెటా టోకెన్ గ్రోత్ చేయడానికి, ఇన్కమ్ గ్రోత్ కావాలి అంటే మనమందరము మూకుమ్మడిగా కలిసి మనం మహాగణమే ప్రభంజనంగా మనం సృష్టించవచ్చు మన పీవీసీ మెటాల్. ఎలాగైతే నిన్న కొంతమంది మహానుభావులు పెద్ద లీడర్స్ అందరూ కలిసి ఒకసారి టోకెన్ ఫార్మింగ్ చేశారు, సీడ్ ఫండింగ్ చేశారు, బయింగ్ చేశారు. నిన్న ఒక మీటింగ్ లో ఈరోజు మార్నింగ్ నేను విన్నాను సార్, ఫస్ట్ టైం పీవీసీ మెటా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఫస్ట్ టైం బయ్యర్స్ అక్కడ 604 మెంబర్స్ కనబడ్డారు సార్. సెల్లర్స్ 550 మెంబర్సే కనిపించారు సార్. అవునవును, అక్కడ బయర్స్ ఎక్కువ కనిపించారు. కరెక్ట్ బయర్స్ ఎక్కువ కనబడ్డారు. కాబట్టి థ్యాంక్ యూ సపోర్టింగ్ సార్. కాబట్టి మనం కొన్ని గమనించుకుంటూ ముందుకెళ్ళక తప్పదు సార్. ఎవరో ఎన్నో చెప్తుంటారు, నైజాంతా వాళ్ళ గురించి పట్టించుకోవద్దు సార్. డోంట్ వరీ, డోంట్ కేర్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితేనే సార్ మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి రాజేష్ సార్ ఎప్పుడు అంటూ ఉంటారు క్రైటీరియా 2లో ఉండాలి. ఖచ్చితంగా క్రైటీరియా 2లో ఉన్నట్లయితేనే మనం ముందుకెళ్ళవచ్చు అని. కాబట్టి ఈరోజు మనం క్రైటీరియా 2ది చెప్పుకుందాం సార్. కంప్లీట్ చేసేస్తే తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ రేపు కూడా చిన్నగా టేబుల్ కంప్లీట్ చేసుకుందాం, ఒకటేసారి అంత కాకుండా. చూస్తున్నాను సార్, 1 minute. 500 USDT ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 1000 USDT నుండి ఉంది సార్. 500 USDTది ఉంది చిన్నగా షార్ట్ వేలో. చూద్దాం. బెనిఫిట్ ఆఫ్ పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ 500 USDT. ఇది అప్పుడు BUSDగా రన్ అయింది కాబట్టి BUSD వెళ్ళిపోయింది, USDT వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యూ కెన్ సే మనం ఏమనాలి, USDTయే అనాలి సార్. 45,000 రూపాయలతో కనుక మనం టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినట్లయితే, అంటే సార్ 5,500 USDTలతో టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే మనకు 800 రోజుల్లోపు ఇస్తుంది, 0.5% కలుపుకుంటూ. మరి 1.5 USDT ఇస్తుంది సిస్టమ్. చూడండి, ప్రతిదినము 1.5 USDT ప్లస్ 0.5% రెండు కలిపేసుకుంటూ ప్రతిరోజు మనకి ఇస్తుంది. ఇక్కడ ఏ ప్రతిదినికి ఇన్కమ్. ఫస్ట్ ఏ ఆప్షన్ లో చూద్దాం. ప్రతిరోజు వచ్చే ఇన్కమ్, ఒకవేళ మనం ఒక్కరమే 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే ప్రతిరోజు 1.25 USDT, 1.5 USDT ఇంటూ 90 రూపాయలు ఎంత వస్తుంది సార్? 112.5 రూపాయలు ప్రతిరోజు వస్తాయి మనకి. B1 చూడండి సార్, ప్రతిరోజు వచ్చేది 112.5 వస్తుంది ప్రతిరోజు. ఈ ప్రతిరోజు ఏంటో 30 రోజులు చూడండి సార్. ప్రతి మాహక ఇన్కమ్ 1.5 USDT ఇంటూ 30 డేస్ 37.5 USDTలు వస్తాయి. ప్రతిరోజు కలిపేసుకుంటూ ఒక నెలకు 37.5 USDT మనకు వస్తుంది. ఓన్లీ మనం ఒక్కరమే సింగిల్ పర్సనే ముందుకెళ్ళినట్లయితే సార్ 37.5 ఇంటూ 90 రూపాయలు చూద్దాం సార్, ఎంత వస్తుంది సార్? ప్రతి నెల 3,375 రూపాయలు వస్తున్నాయి. ఇవి ఎన్ని రోజులు వస్తాయి సార్? 800 రోజుల్లో మనకు డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. 1.5 ఇంటూ 800 రోజులు, 1.5 ఏంటిది సార్? USDT. 1.5 USDT 800 రోజులు అయినట్లయితే 1000 USDT అవుతాయి. డబల్ అయిందా సార్? ఇక్కడ ఇంకా రెట్టింపు అయింది. ఎస్, చూడండి సార్, ఇప్పుడు 1000 USDT ఇంటూ 90 రూపాయలు ఎంత అవుతుంది సార్? 90,000 రూపాయలు. డబల్ అయింది. 800 రోజులు. ఎందుకు? మనం ఒక్కరమే రీకాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి సార్, కండిషన్ 1లో ఒకవేళ మీరు ఈ ధనరాశిని ఎంత 500 USDT యొక్క సంబంధించిన డబ్బులని రీకాంపౌండింగ్
సిస్టమ్ లో అప్లై చేసినట్లయితే 28 నెలల వరకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత కూడా చేయొచ్చు. 28 నెలలకే స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. అంతు లేదు సార్, అంతం లేదు, అంతు లేదు దీనికి. అప్పుడు సార్ 10 నెలల్లో 2 రెట్లు పెరుగుతుంది, 20 నెలలో 4 రెట్లు, 28 నెలలో 7.5 రెట్లు పెరుగుతుంది. 7.5 సార్లు అక్కడ రీకాంపౌండింగ్ సిస్టమ్ అవుతుంది సింగిల్ పర్సన్. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఏం చెప్పాను నేను, 7.5 నుండి 50 సార్లు అంటున్నాం. మనం యాక్టివ్ గా ఒక్కరము ముందుకెళ్ళినట్లయితే 7.5 కంప్లీట్ గా అన్ని టైమ్స్ అక్కడ రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ 7.5 సార్లు రీకాంపౌండింగ్ అవుతుంది అని అర్థం. చూడండి సార్, 500 USDTకి 28 నెలలు చూడండి సార్, 3769.15 USDT అవుతున్నాయి 28 నెలల వరకు. అప్పుడు ఇంటూ 90 రూపాయలు చూడండి సార్, 3,39,223 రూపాయలు అవుతున్నాయి. అంత డబ్బుల అమౌంట్, అంత డబ్బులను మనము తయారు చేసుకోవచ్చు మన ఫార్మింగ్ రీకాంపౌండింగ్ సిస్టమ్ లో. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. సార్ ఈ 3,39,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో మనం అదే విధంగా దాన్ని మళ్ళీ రీకాంపౌండింగ్ చేయండి. మళ్ళీ అవి 800 రోజులకు 6,60,000 రూపాయలు, 6,70,000 రూపాయలు అవుతాయి సార్. 6 లక్షలని మళ్ళీ రీకాంపౌండింగ్ సిస్టమ్ లో చేయండి. 200% ఇచ్చుకుంటూ 800 రోజుల్లో 6 లక్షలు కాస్త 12 లక్షలు అవుతాయి. చూడండి, 12 లక్షలు కాస్త మళ్ళీ 24 లక్షలు. అక్కడ రెట్టింపు అవడమే మన కాంపౌండింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి గొప్ప మహత్యము. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ PVC మెటా టీమ్, అండ్ థ్యాంక్ యూ రాజేష్ సార్ నాకు అవకాశం ఇస్తున్నందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనేది అప్పుడే నేను రివైజ్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాంగ్ చెప్తే అక్కడ మేడం ఏం చెప్పారు, మేడంకే తెలియకుండా చెప్పారు అనేటువంటిది ఒకటి వస్తుంది. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. అయితే ఇక్కడ చూడండి సార్, 500 USDTతో ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ప్రతి నెల అంటే ప్రతి 10 నెలలకి అక్కడ రెట్టింపు అవుతుంది. 3,39,223 రూపాయలు యాక్టివ్ గా 800 రోజుల వరకు మనకు వస్తుంది, మనం ఒక్కరమే ముందుకెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, అసలైన టీం వర్క్ క్రైటీరియా 2 ఇక్కడ ఉంటుంది. 200 USDTతో 500 USDTతో ముందుకెళ్ళాలి, నేను వెళ్ళాలి, నాతో పాటు 5గురు టీం ని తీసుకెళ్లి 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడే అక్కడ సెకండ్ క్రైటీరియా అవుతుంది. అయితే ఒకటి గమనించుదాం సార్, మనం ఎప్పుడైతే 500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తామో నెక్స్ట్ 24 గంటల తర్వాత మనకు అక్కడ రిలీజింగ్ స్టార్ట్ అవుతుంది కదా సార్, అప్పుడు వెంటనే క్రైటీరియా 2 పడిపోతుంది. ఎందుకు? అక్కడ 1 పాయింట్ తగ్గిపోతుంది, 495 అవుతాయి. కాబట్టి 550 ప్లస్ 600 అంతే తీసుకోవాలి. 550 లేక 600 USDTలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే మన క్రైటీరియా ఎప్పుడు కూడా ఫాల్ డౌన్ కాదు. చూడండి సార్, ఇక్కడ ప్రతి 5 నెలలకి డబల్ అవుతుంది. మనం చూద్దాం సార్, ఇక్కడ ఈ చార్ట్ తోని కంప్లీట్ చేసేస్తాను. సెకండ్ క్రైటీరియాలో 500 USDTకి 45,000 రూపాయలు అవుతాయి. డైలీ USDT 2.5 వస్తుంది, నెలకి 75 USDTలు ఇంటూ ఎంత సార్ మంత్లీ అయినా 30 రోజులకి 6,750 రూపాయలు ఫస్ట్ డే అమౌంట్ ఉంటుంది 500 USDT. నెక్స్ట్ సార్, రెడ్ మార్కులో ఉన్నది కాస్త 5 నెలలకే ఎంత అయింది సార్? 5 నెలలకి 874.49 USDTలు అయ్యాయి. చూడండి సార్, ఎంత అమౌంట్ అయింది సార్ అక్కడ? 78,704 రూపాయలు. సార్ డైలీ USDT 4.37 USDT వస్తాయి. ఇంటూ 30 రోజులు చూసినట్లయితే అక్కడ నెక్స్ట్ 5 నెలల్లోనే 131.17 USDTలు మనకు
ఒక నెలలో వస్తాయి. 5వ నెలలో వస్తాయి. మంత్లీ ఐఎన్ఆర్ ఎన్ని డబ్బులు అవుతున్నాయి సార్? అక్కడ 11,805 రూపాయలు అవుతున్నాయి 5 నెలలకే. ఎందుకు? వై? బికాజ్ ఆఫ్ యు హ్యావ్ అప్లైడ్ టోకెన్ ఫార్మింగ్ కాంపౌండింగ్ సిస్టమ్. మనము కాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తున్నాం కాబట్టి వచ్చినట్టు 15% సేవ్ చేస్తుంది. అక్కడ మర్చిపోవద్దు, 15% సేవ్ చేస్తుంది సిస్టమ్ ఆటోమేటికలీగా. 85% మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్. ఇక్కడ చూడండి సార్, 10వ నెలకు వచ్చేసే వరకు అక్కడ దగ్గర 900 USDTలు పెరిగాయి. 5వ నెలలో 800 ఉన్నవి. 10వ నెలకు వచ్చే వరకు 1758 USDTలు ఎక్కడి నుండి వచ్చాయి సార్? నేను నాతో పాటు 5గురు రీకాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తూ క్రైటీరియా 2లో ఉన్నాం కాబట్టి 60% ఖచ్చితంగా అక్కడ అప్లై చేస్తుంది. ప్రతి 5 నెలలకి డబల్ చేస్తుంది సిస్టమ్. చూడండి సార్, 1,00,000 రూపాయలు అయ్యాయి. 1,58,298 రూపాయలు. ఎంతతో చేసాము? కేవలం 45,000 రూపాయలతో టోకెన్ ఫార్మింగ్ చేసినట్లయితే 10 నెలలకే అది 1.5 లక్షకి చేరిపోతుంది. దీనికి ప్రతిరోజు సార్ 8.79 USDTలు వస్తాయి. ఇంటూ 30 రోజులకి ఎన్ని USDTలు? 263.83 USDTలకు ఎంత రూపాయలు అవుతున్నాయి? 23,744 రూపాయలు అవుతాయి. మంత్లీ USDT ఎంత అవుతున్నాయి సార్? మంత్లీ USDT 2,022.70 USDTలు అవుతున్నాయి. ఎన్ని రూపాయలు అవుతున్నాయి చూద్దాం సార్. ఇంటూ 90 రూపాయలు చేద్దాము. 1,82,043 రూపాయలు సార్. ఎక్కడి నుండి వస్తాయి సార్ మనకి? 1 ఇయర్ స్కూల్లో ఎవరైనా 1 ఇయర్ ఖచ్చితంగా పనిచేస్తే 10,000 నెలకి శాలరీ వస్తే 10 నెలలకి 1 లక్ష అవుతుంది సార్. 24/7 వర్క్ చేయాలి. ఇక్కడ 24/7 మనకి ఇక్కడ డబ్బులు రిలీజ్ అవుతాయి రీకాంపౌండింగ్ సిస్టమ్ లో అప్లై చేసినప్పుడు. కాబట్టి నమ్ముదాం. ఫస్ట్ బిలీవ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఇస్ ద బెస్ట్ స్టెప్. ముందుకు అడుగు వేద్దాము, ఆటోమేటికల్గా 2వ అడుగు వచ్చేస్తుంది. కాబట్టి నమ్మి టీంని తీసుకొచ్చి టీంని మనం పరిచయం చేస్తూ చెప్పుకుంటూ మన పీవీసీ మెటా యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ రీకాంపౌండింగ్ సిస్టమ్ అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా హై రేట్ కి ఖచ్చితంగా పెరిగిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇప్పుడు చూడండి సార్, నెక్స్ట్ 5వ నెలలో ప్రతి రెడ్ మార్కే చెప్తున్నాను సార్, ఫాస్ట్ గా అయిపోతుందని. చూడండి సార్, 10, 11, 12, 13, 14, 15వ నెలలో అంటే మళ్ళీ 5వ నెలకి వచ్చాం కదా సార్. ఎందుకు 5 నెలలకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము? ఎందుకంటే సెకండ్ క్రైటీరియాలో ఉన్నాము కాబట్టి, రీకాంపౌండింగ్ సిస్టమ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ప్రతి 5 నెలలకి అక్కడ రెట్టింపు అవుతుంది మనం రీకాంపౌండింగ్ చేసినటువంటి అమౌంట్. చూడండి సార్, 3,537.81 సెంట్స్ USDT అక్కడ ఉన్నాయి. 81 సెంట్స్ USDT 15వ నెలకి రిలీజ్ అయ్యాయి సార్. ఎంత అమౌంట్ సార్? అది అప్రాక్సిమేట్లీ 3,18,402 రూపాయలు సార్. అవి ఇక్కడ చూడండి, మంత్లీ ఐఎన్ఆర్ కనబడుతుంది, మంత్లీ కాదు ఐఎన్ఆర్ అని కనబడుతుంది. చూడండి సెకండ్ కాలంలో. డైలీ USDT 17 USDT 17.5 USDT డైలీ వస్తుంది. ఇంటూ 30 రోజులు వస్తుంది. ప్రతి నెలలో 530 USDTలు వస్తున్నాయి సార్. ఎంత సార్? 530 USDTలకు ఎంత అమౌంట్ వస్తుంది సార్? 47,760 రూపాయలు వస్తాయి మనకు 15వ నెలలో. 1 నెలలో వచ్చినటువంటి అమౌంట్ సార్. టోటల్ ఎన్ని నెలలు సార్? ఫస్ట్ నుండి స్టార్ట్ చేసి ఈ 15వ నెలకి వచ్చే వరకు ఉన్నటువంటి నెల వరకు క్యాలిక్యులేషన్ అమౌంట్ 4,068.48 USDTలు సార్. 15 నెలల నుండి స్టార్ట్ చేయాలి కౌంటింగ్. ఫస్ట్, సెకండ్, థర్డ్.
చూడండి 15వ నెల వరకు కౌంటింగ్ మనకి 4068 యూఎస్డిటీలు ఉన్నాయి సార్. ఎన్ని రూపాయలు అవుతున్నాయి సార్ మనకు 15వ నెల వరకు వచ్చిన అమౌంట్ 3,66,163 రూపాయలు వస్తాయి. ఎంతతో చేసాం మనము? 45,000తో ప్లస్ మన టీంలో 5గురితో కూడా 45,000తో యూఎస్డిటీ ఇచ్చేది. టోకెన్ ఫార్మింగ్ 45,000 రూపాయల టోకెన్ ఫార్మింగ్ చేశాము. కాబట్టి 15వ నెలకి వచ్చే వరకు 3,66,000 రూపాయలను మనం సంపాదించుకునేటువంటి కెపాసిటీ మనకు వచ్చేస్తుంది. క్రైటీరియా 2కి ఉన్న కెపాసిటీని ఇక్కడ గమనించుదాం మనం అందరం. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్, శంకర్ సార్, ఎవ్రీవన్ నాకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా మన సిస్టమ్ కొరకి గట్టిగా చప్పట్లు కొడదాం సార్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్. గ్రేట్. థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. ఇక్కడ 20వ నెలలో చూడండి సార్ 3,537 యూఎస్డిటీలు ఎక్కడ 20వ నెలకి వచ్చేసరికి 7,000 యూఎస్డిటీ అయిపోయాయి. చూడండి డబల్ అయినాయా? ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతాయి అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ చార్ట్ కూడా మనకు నిరూపించింది ప్రతి 5 నెలలకు ఒకసారి డబల్ అవుతాయి మనం చేసినటువంటి కాంపౌండింగ్ సిస్టమ్ వల్ల. 7,115 యూఎస్డిటీలు సార్. ఎంత అమౌంట్ అయింది సార్ అక్కడ? అది ఇంటూ 90 రూపాయలు కదా సార్. 6,40,420 రూపాయలు మనకు రిలీజ్ అవుతాయి సార్ అక్కడ ఆ నెలలో 20వ నెలలో. అయితే ప్రతిరోజు 35.5 యూఎస్డిటీ వస్తుంది సార్ మనకు. ఫార్మింగ్ రివార్డ్ వస్తుంది, సెల్ఫ్ ఫార్మింగ్ రివార్డ్ వస్తుంది, మరియు రెఫరల్ ఫార్మింగ్ రివార్డ్ కూడా వస్తుంది. టీమ్ వాళ్ళు కూడా ఫామ్ చేస్తారు కదా సార్ మనతో పాటు టీం వాళ్ళు ఫామ్ చేసినందుకు ఒక టీమ్ ఫార్మింగ్ ఇస్తుంది రివార్డ్, మన ఫార్మింగ్ రివార్డ్ కూడా ఇస్తుంది. 2 యాడ్ చేసుకొనే మనకు అక్కడ యూఎస్డిటీలను ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది. కాబట్టి నెలకి సార్ మంత్లీ యూఎస్డిటీ చూడండి ఎంత వచ్చింది సార్? 1,067 యూఎస్డిటీలు సార్ ఒక నెలలో. 20వ నెలకి వచ్చే వరకు దాని యొక్క ఎంత అమౌంట్ అయింది సార్? మనకి ఎన్ని రూపాయలు వచ్చినట్టు? 96,063 రూపాయలు వచ్చినట్టు 20వ నెలకి. అయితే 20వ నెలకి వచ్చే వరకు సార్ మొదటి నెల నుండి స్టార్ట్ చేసి 20వ నెల వరకు 8,183.14 యూఎస్డిటీలు మనకు రిలీజ్ అయ్యాయి అని అర్థం. అక్కడ ఎన్ని రూపాయలు వచ్చినట్టు? మనం చేసింది 45,000 రూపాయలతోనే టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఎంత ఇచ్చింది సార్ సిస్టమ్? 20వ నెలకి వచ్చే వరకు 7,36,482 రూపాయలు ఇచ్చింది. ఇందులో నుండి 45,000 తీసే 7 లక్షల రూపాయలే క్యాల్కులేట్ చేద్దాం సార్. 45,000 రూపాయలు 50,000 తీసేయండి సార్. 6.5 లక్షల రూపాయలు మనకు 6,50,000 రూపాయలు మనకు ఎక్స్ట్రా ఇస్తుంది సిస్టమ్. ఏ బ్యాంక్ ఇస్తుంది సార్? నథింగ్, నెవర్ ఓన్లీ గివింగ్ పీవీసీ మెటా సిస్టమ్. మన పీవీసీ మెటా సిస్టమ్ మాత్రమే ఇస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి సార్ 25వ నెలకి వచ్చే వరకు ఎన్ని అవుతాయి సార్? అక్కడ డబల్ అయ్యాయి చూడండి సార్. అక్కడ 14,000 7 + 7 14,312 యూఎస్డిటీలు ఇచ్చింది సిస్టమ్. సార్ ఎన్ని లక్షల రూపాయలు అయినాయి చూడండి సార్? 12,88,111 రూపాయలు ఇచ్చింది సిస్టమ్. దీనికి ప్రతిరోజు 71.5 యూఎస్డిటీ ఇచ్చుకుంటూ మొత్తం నెలలో ఫస్ట్ నెల నుండి స్టార్ట్ చేసి 25వ నెల వరకు ఎన్ని యూఎస్డిటీలు అయ్యాయి సార్? 2,146.85 యూఎస్డిటీలు ఇచ్చింది సార్. ఎన్ని లక్షల రూపాయలు వచ్చినట్టు? మనకు 25 నెల వరకు వచ్చే వరకు 1,93,216 రూపాయలు ఎన్ని రోజులకు వచ్చినట్టు? ఒక నెలకి వచ్చినట్టు. ఇక్కడ సార్ 1వ నెల నుండి స్టార్ట్ చేసి 25వ నెల వరకు 16,45,900 16,459 యూఎస్డిటీలు సార్
ఒకటవ నెల నుండి 25వ నెల వరకు క్యాల్కులేట్ చేస్తే 16,459.20 యూఎస్డిటీ ఇస్తుంది. ఇంటూ 90 రూపాయలు చూద్దాం సార్ 25 నెల వరకు, అంటే 51,000 నుండి స్టార్ట్ చేసి ఒకటవ నెలలో 51,000 అమౌంట్తో స్టార్ట్ చేసి మన ఇన్కమ్తో స్టార్ట్ చేసి 25వ నెల వరకు ఎంత ఇన్కమ్ అయింది చూడండి సార్. అక్కడ 14,81,328 రూపాయలు వస్తాయి సార్ మనకి 25వ నెలకి. ఎందుకు? రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసాం కాబట్టి. సెకండ్ క్రైటీరియాలు అంటే 5గురితో 500 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటూ యాక్టివ్లో ఉంటూ ప్రతిసారి రిలీజ్ అయినట్టు అక్కడ మనము టోకెన్ ఫార్మింగ్ రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేసినట్లయితేనే మనం ఇంత సంపాదించుకునే అవకాశం ఇస్తుంది సిస్టమ్. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ ప్రతి 5 నెలలకి చెప్పుకుంటూ వచ్చాం కదా సార్. లాస్ట్ వరకు వచ్చే వరకు చూడండి ఏం చేసింది, 2 నెలలు లెస్ చేసేసింది, 3 నెలలకే ఇచ్చింది. మళ్ళీ 28 నెలకి వచ్చే వరకు 14,000 యూఎస్డిటీలు కాస్త 21,767.29 యూఎస్డిటీలను ఇచ్చింది సార్ సిస్టమ్. వండర్ఫుల్ సిస్టమ్ సార్ మనది. ఇంటూ ఇక్కడ 90 రూపాయలు చేసినట్లయితే 19,59,056 రూపాయలు. ఇందులో 50,000 తీసేయండి సార్. మనం ఫస్ట్ పెట్టిన ఇన్కమ్ 50,000 దగ్గర ఎన్ని సార్, 19 లక్షల రూపాయలు. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే 20 లక్షలు సంపాదించాలి సార్ మనం. ఒకసారి ఊహకు అందదు సార్ ఒక్కొక్కసారి దీని గురించి ఆలోచిస్తే. కాబట్టి ఊహించుకుంటూ ముందుకెళ్ళి టీంతో పాటు ముందుకెళ్ళి సంపాదించుకుందాం సార్ మనం అందరము. ప్రతిరోజు 108 యూఎస్డిటీ ఇస్తుంది. ఇంటూ 30 రోజులు ఎన్ని యూఎస్డిటీ వస్తాయి సార్ ఒక నెలలో? ఫస్ట్ నెల నుండి స్టార్ట్ చేసి 28వ నెలకి వచ్చే వరకు 3,265 యూఎస్డిటీలు ఇస్తుంది. ఎన్ని రూపాయలు సార్? ఇంటూ 90 రూపాయలు అయితే 2,93,859 రూపాయలు ఇస్తుంది ఒక నెలలో. నెక్స్ట్ స్టూడెంట్స్, మంత్లీ యూఎస్డిటీ ఒక నెలలో ఎన్ని యూఎస్డిటీలు అవుతాయి? 25,032 యూఎస్డిటీలు సార్. ఇంటూ 90 రూపాయలు. చూడండి క్యాల్కులేట్ ఎంత చక్కగా అర్థమవుతుంది. 22,52,914 రూపాయలు. 50,000 తీసేద్దాం సార్ మనం కష్టపడి పెట్టిన డబ్బులు. నేను ఇంత కష్టపడి టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాను, నాకు సిస్టమ్ ఇంకా ఇవ్వలేదు. ఎక్కడ ఇవ్వలేదు? నీ 50,000తో పాటు నీకు ఇచ్చేసింది 22 లక్షలు ఇచ్చేస్తుంది. చూడండి సార్, 28 నెలలకి మనం పెట్టిన అమౌంట్ ఎంత, మనకు సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఎంత, మనం చేసినటువంటి పని ఏంటిది? రీకాంపౌండింగ్ సిస్టమ్ క్రైటీరియా 2లో మనం ఉండడం వల్ల, రీకాంపౌండింగ్ సిస్టమ్ని అప్లై చేయడం వల్ల మనకి ఇక్కడ ఇంత డబ్బు సంపాదించుకునే అవకాశం మన పీవీసీ మెటా సిస్టమ్ కల్పించింది. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఇది ఇలాగే ఉంచుకుంటూ ఈ 22 లక్షల్ని మనం ఒక్కరమే కనుక రీకాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మనకు 800 రోజుల్లోకి మళ్ళీ డబల్ చేస్తుంది. 22 లక్షలు కాస్త 44 లక్షలు అవుతాయి. కాబట్టి అంతు లేదు, అంతం లేదు. విల్ నెవర్ ఎండ్. ఊహకు అందదు సార్. కొన్ని కోట్ల లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, తెర వెనుక తెర ముందు, తెలిసి తెలియక. కాబట్టి మనమందరము నార్మల్ పర్సన్స్ అందరము ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా వెన్నెముక లేనిది శరీర భాగాలు పని చేయి. కాబట్టి మన వెన్నెముక ఏంటిది? పీవీసీ మెటా ప్లాన్ PDF. ఈ వెన్నెముకతో ముందుకెళ్ళి సంపాదించుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ముందుకెళ్దాము, సంపాదించుకుందాము. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ పీవీసీ మెటా టీమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఎక్కువ టైం తీసుకున్నట్లయితే సారీ సార్. కమాన్ ది స్టేజ్. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
Yeah. Thank you. Thank you. Thank you, థ్యాంక్ యూ madam. Thank you. థ్యాంక్ యూ మేడం. చాలా Thank చాలా you, madam. Thank చాలా you. చాలా Thank you. థ్యాంక్ So యూ wonderful గా థ్యాంక్ యూ. మరి ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. సో వన్స్ అగైన్ అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు మరొకసారి క్లాప్స్ ఇవ్వండి. ఓకే, సో కొత్త వాళ్ళకి కూడా అన్మ్యూట్ అయిన వాళ్ళకి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇది మై పార్ట్నర్స్, చూసారు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Thank you, sir, giving for opportunity. Thank you, all of you. Thank you. ఎస్ మేడం, నేను మీకే చెప్పాలి. సో వండర్ఫుల్ గా అమ్మకు మరి ప్రెజెంటేషన్ అందజేశారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టుగా నిజంగానే క్రైటీరియా 2, ఎస్ ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అట్లీస్ట్ ఒక్క స్టెప్ మనం వేయగలిగితే, సో దాంతో పాటు మనకు సిస్టంలో కమ్యూనిటీ పెరగడం జరుగుతుంది. తర్వాత ఎందుకంటే ఒక్కొక్కరి ద్వారా అట్లీస్ట్ 5 వ్యాలిడ్ వస్తున్నాయి. ఎందుకంటే అందరూ క్రైటీరియా 2లోకి వెళ్తే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అంటే ఇంకా ఎక్కువ వస్తే అది వేరే విషయం. నేను చెప్పేది జస్ట్ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక్క స్టెప్ అయితే అట్లీస్ట్ ఒక్కొక్కరి ద్వారా 5 వ్యాలిడ్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు 2 lakh ఇంటూ అది 5 అవుతుంది. ఒకవేళ ఒక్కొక్కరు 5 గురి చేస్తే అదేమవుతుంది, అది 5 సార్లు వస్తుంది. ఎంతైతే 5 సార్లు అయితే 10 lakh అవుతుంది అనమాట. సో ఈ విధంగా మరి మనం ఒక టార్గెట్ అనేది తీసుకోవాలి. లేకపోతే అందరూ ఇంకెప్పుడు దొరుకుతుంది అంటే మరి సిస్టమే డబ్బులేసి నిలబెట్టాలంటే మరి ప్రతిసారి అది సాధ్యపడకపోవచ్చు. అంటే అది కోట్లలో లిక్విడిటీ అనేది కోట్లలో వేయాల్సి వస్తుంది. అయితే ఆ లిక్విడిటీ అనేది మళ్ళీ పోతుంది ఆటోమేటిక్ గా. సో ఒకేసారి బై అండ్ సెల్ జరిగినప్పుడు అంటే లక్షల్లో జరిగినప్పుడు ఆ లిక్విడిటీ కూడా పోతుంది. సో మళ్ళీ కోట్ల రూపాయలు మళ్ళీ వేయాలి. ఇట్లా ఈ విధంగా ఉంటాయి అనమాట. సో అదే కమ్యూనిటీతో ఉంటే మాత్రం ఏమవుతుంది అంటే అది రియాలిటీ, ఇది రియాలిటీ. లేదంటే అది ఫేక్ అవుతుంది. సో రియాలిటీ రావాలి అంటే విత్ కమ్యూనిటీ. రావాలంటే మనం ఏం చేయాలా? సో సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది ఏంటి సార్? మనకు అది ఓన్ బెనిఫిట్. మనం చేసుకున్నాం కదా, ఎవరికి వారి బెనిఫిట్. అది ఎవరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత అది బెనిఫిట్. అదే నువ్వు టీంని తీసుకొచ్చుకుంటే సో సిస్టానికి బెనిఫిట్, సిస్టమ్ కమ్యూనిటీకు బెనిఫిట్. సో దాని మీదనే ఆధారపడి ఉంటుంది వాల్యూ, ప్రైవసీ మీద ప్రైస్. అందరం ఊరికే అది పెరగాలి అని అనుకోవడం కాదు. పెరగాలంటే ఏం చేయాలి అది మనం చేయాలి. చేసేవారు సార్, పెరగాలంటే ఏం చేయాలి, ఇది చేయాలి అని తెలిసినప్పుడు దాన్ని మనం ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే ప్రైజ్ మీరు ఆలోచించకండి. మీరు ఇప్పుడు కొని పెట్టుకుంటున్నారు కదా 1000 ఆఫ్ ఎక్స్ట్రా. సో మళ్ళీ ఒక రోజు మీకు అది ఏం చేస్తారంటే మీరు ఈ ఓపిక పెట్టిన రోజులన్నీ ఒకటే రోజు ఒక క్షణంలో బయటకు వచ్చేస్తాయి. అది కొన్ని అంతలుగా మారి. అర్థమైంది సార్? ఎందుకంటే మీ యొక్క అసెట్ అనేది వస్తుంది. బట్ దాన్ని మీరు అది వచ్చిన తర్వాతనే అని కాకుండా, సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా తీసుకున్న వాళ్ళు, అందులో నేను కొన్నాను, మీకు లైవ్ లో కూడా చూపించాం. సో అదే విధంగా మళ్ళీ మనందరికీ అంటే మళ్ళీ కూడా మేము పెట్టుకునే అయిపోయినాయి. సో మళ్ళీ మేము సీడ్ ఫండింగ్ చేస్తున్నాం, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం. అవును కదా, మీ ఎదురుగానే చేస్తున్నాం కదా. సో అట్లనే అంటే ఒకసారి ఏంటంటే క్రిప్టోను ఎందుకు చూపిస్తున్నాం అంటే లేవడం అనేది మామూలుగా ఉంటుంది కనుక. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే అది మీ డబ్బు లాస్ కాదు. మీ డబ్బు మరి మీకు చెప్పినట్టుగా మీరు 1000 పీవీసీ మెటాలు మీరు తీసుకొని పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో 50 రూపాయలు ఉంది, తీసుకోండి 1000. సో ఎంత అయితే 50,000 అవుద్ది. సో చెప్పాను కదా ఆల్రెడీ. సో 1 or 2 year లేదా 3 year మర్చిపోండి అని చెప్పాము. బట్ అంతా ఉండదు.
అది 500 అయితే సరిపోతుంది. 50 రూపాయలు కొనుక్కున్నారు కదా, 500 అయితే సరిపోతుంది. ఇవి బయట గురించి చెప్తున్నాను, బయట ఉన్న వాటిని ఎమర్జెన్సీగా తీసుకోవడానికి. సో అలా తీసి పెట్టుకున్నారంటే మరి 50,000 రూపాయలు 5 లక్షలు అవుతాయి. ఓకేనా? సో దీని మీద మీరు పెట్టారు కదా, ఇది మీకు వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడో ఒక రోజు మీకు మనకు సిస్టమ్ ఛాన్స్ ఇస్తుంది, వచ్చేస్తుంది. దాన్ని కానీ పెట్టుకున్నా లేదని ముఖ్యం. ఆ తర్వాత అది మర్చిపో, అలా పెట్టుకొని నెక్స్ట్ టీం మీద ఫోకస్ చేయి. టీం మీద ఫోకస్ చేయి. మనం అందరం టీం మీద ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. అదర్వైజ్ సో అరే పీయూష్ రేట్ ఇంకా పెరుగుతలేదు, పెరగాలి. సో వేరే వాళ్ళంటే వాళ్ళని కూడా మనం అవును అనడము అంటే ఏమంటాం, ఇంకా దాన్ని మన వ్యవస్థని మనమే చెడు చేసుకున్నట్టు అనమాట, పక్క వాళ్ళకి మనం వత్తాసు పలికితే. సో ఇలా మరి ప్లాన్ ప్రజెంటేషన్ వండర్ఫుల్గా మేడం ఇచ్చారు కదా, ఇంత బాగా చెప్పారు, చూసారు కదా. అది ఫాలో చేయాలి మనం ఖచ్చితంగా. అందుకే నేను చెప్పాను, సెకండ్ క్రైటీరియాలో నేను గత 6 నెలల నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. అట్లీస్ట్ సెకండ్ క్రైటీరియా ప్రతి ఒక్కరు సెకండ్ క్రైటీరియా ఉండాలి. దాని పవరు, దాని యొక్క మరి మీరు చూస్తారనమాట. సో అందుకే ప్రతి ఒక్కరు సెకండ్ క్రైటీరియా ఉండడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా. సో అది కూడా లాంగ్ టర్మే కదా, మాకు చెప్పింది సిస్టమ్ ఆల్రెడీ. సో వన్స్ అగైన్ నెంబర్ 1గా మనకి ప్లాన్ మనకి ఇవ్వడం జరిగింది మౌనిక మేడం. సో థ్యాంక్ యూ. వారం మరొకసారి అందరి తరఫున కూడా బిగ్ థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ మరి ఐఫోన్లో షేర్ చేస్తున్నాను, ఇక ఓపెన్ అవుద్దా లేదా తెలీదు, ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటాను. చూస్తాను ఒక్కసారి. సో మన టైం కూడా దగ్గరికి వస్తుంది కనుక ఓకే, ఇది ఐఫోన్లో కనెక్ట్ అవ్వట్లేదు. మన సిస్టమ్ అప్డేట్ నుంచి బయటకు వస్తే కానీ ఐఫోన్లో కనెక్ట్ అవ్వదు. మీకు ఒకటి ట్రస్ట్ వాలెట్లో కాంపౌండింగ్ యొక్క దాని యొక్క మీకు వాల్యూ చూపిద్దాం అనుకున్నాను. ఒక వాల్యూ ఓపెన్ చేసి రీకంపౌండింగ్ చేసుకుంటే అది ఎంత అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. సో ఇందులో ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఓపెన్ ఎనీవే. సో బయట పార్ట్నర్స్ మీ అందరికీ ఒకటే చెప్తాను, అందరము ఒక ఫోకస్ చేయండి. ఒక దాని క్రైటీరియా 2 ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఒకరు వెళ్ళడం ఒకరు వెళ్ళకపోవడం ఉంటే అది కుదరని పని. సో ప్రతి ఒక్కరు వెళ్ళాలి, అప్పుడే సో అవుద్ది. అప్పుడే కమ్యూనిటీ పెరిగింది అంటే మీకు చెప్తాను సార్, ఎవరు దీన్ని కదిలించలేరు. సో ఈ కమ్యూనిటీని చూసి కమ్యూనిటీ వస్తుంది సార్, కమ్యూనిటీ చూసే కమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఈ రోజులలో ఎలా ఉందంటే, మరి సమాజంలో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, డబ్బులు ఉన్న వారికి డబ్బులు వస్తాయి అంటే డబ్బు ఉన్న దగ్గరికి పబ్లిక్ వెళ్తుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇంకో పబ్లిక్ వెళ్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా కమ్యూనిటీ పెంచుకుంటే మనం ఒక లెవెల్కి వెళ్తుంది. సో తర్వాత మళ్ళీ పబ్లిక్ వస్తూనే ఉంటారు. సో దానివల్ల ఒకసారి ఇంక్రీజ్ స్టార్ట్ అయితే ఇంక్రీజ్ అనేది వెళ్తూనే ఉంటుంది పైకి. ఓకే, సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కమ్యూనిటీ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మీ యొక్క సీడ్ ఫండింగ్ ఆపలేదు సిస్టమ్, మీరు సీడ్ ఫండింగ్ చేసుకుంటే మన యొక్క వచ్చే ఇన్కమ్ ఆపలేదు. సో ప్రజెంటేషన్లో టోకెన్ ఫార్మింగ్ ఆగలేదు, ఎందుకంటే అప్డేట్లో ఉన్నదని పేరుకే తప్ప ఎక్కడ కానీ మన ఇన్కాన్ని ఎక్కడ సిస్టమ్ ఆపలేదు. సో ప్రతి ఒక్కరు చూడండి ఏ విధంగా టోకెన్ ఫార్మింగ్ జరిగిందో చూడండి ఒకసారి. ఓకే, సో చూడండి ఇక్కడ చూస్తే 100, 200 లేవు సార్, చాలా తక్కువ, 100 కొద్ది. చూసారు ఒకసారి, 2000, 18,000, 7,000, 18,000 అంటే మామూలా? చూడండి ఇక్కడ 7,000 అంటే 1666. సో ఈ విధంగా టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. చూడండి ఇక్కడ 9,000,
చూసారా లాస్ట్లో 11వ తారీఖు ఈరోజు చూడండి సార్ 9,000 మొత్తం కలిసి 52,961. అంటే ఒక చిన్న లాజిక్ చూద్దాం. 52,961 మొత్తం కలిసి 52,961. నేను చాలా తక్కువ ఇస్తాను, 90తో ఇద్దాం రౌండ్ ఫిగర్. ఎంత సార్? 47,66,000. అంటే దగ్గర దగ్గర 50,000, 47,000 కదా సార్. 47,66,490. అంటే దగ్గర దగ్గర 50 లక్షలు. 50 లక్షలతో ఫార్మింగ్ చేసుకున్నారు. ఇది లైవ్, దీన్ని క్రియేట్ చేయరా సార్? ఇది ఏంటంటే ఇది మన ఒరిజినల్ స్క్రీన్ షాట్. 50 లక్షల ఫార్మింగ్ అంటే మనం ఆలోచించాలా. సో ఎవరు భయపడుతున్నారు? భయపడేది ఎవరు చెప్పండి ఒకసారి. భయమో లేకపోతే ఏమో డౌట్ల కొద్ది ఎవరున్నారు? చాలా తక్కువతో చేసిన వాళ్ళు ఉన్నారు, అవునా? సో అలా దీంట్లో మనకు లాంగ్ టర్మ్ వాళ్ళకి భయమే అక్కర్లేదు. లేకపోతే వాళ్ళు కోట్లలో చేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ మనం ఒక 50,000 చూపించాను కానీ మీకు. ఓకే, సో ఇలా గ్రూప్లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది కదా, పిఏ భాష. చూడండి మై డియర్ లీడర్స్, అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పట్లేదు, ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో అనుకోండి, మనం ఇంకోళ్ళని అంటలేదు కదా. సో మనని నమ్మి పబ్లిక్ మీరే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసేయండి, మీరే అన్ని కర్త కర్మ క్రియ అని చెప్పేసి మనం నమ్మి వాళ్ళు చేయించడం జరిగింది. సో మనం అలా పీబీసీ మెటాలు తీసుకోవడం లేదా బిఎన్బి తీసుకోవడం ఎంతవరకు సహజం? సో దయచేసి మన పీబీసీ మెటాలో ఇలాంటి చేయకండి. ఆల్రెడీ ఇంత మంచి సిస్టమ్ని చాలామంది ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మళ్ళొక్కటి, సో ఎందుకండి మన డౌన్ నుంచి మనం తీసుకోవాలి పీబీసీ మెటల్ కానీ బిఎన్బిలు కానీ. సో ఎవరిని ఒక్కరు ఉద్దేశించి కాదు, ఇందులో నేను కూడా ఉన్నాను అనుకోండి, నేను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. మనం అలా చేయకూడదు. దయచేసి ఇక్కడ వాయిస్ మెసేజ్ విన్నాను, బట్ దానికి సొల్యూషన్ ఏమని చెప్తాం మనం. సో ఎవరన్నా ఒకరు ఆలోచించి పెట్టండి. సో ఆ సారు చెప్పలేదు, పేరు చెప్పలేదు ఈ వాయిస్ మెసేజ్లో. ఏమని చెప్పారంటే ఫస్ట్ తీయలేని అన్నాడంట, తర్వాత మొత్తం పూర్తిగా అన్ని వివరాలతో పట్టుకుంటే అప్పుడు సారీ అని చెప్పాడంట. సో మేము మీకు ఇచ్చేస్తామని చెప్పాడంట. సో దట్స్ వై మనని వాళ్ళు నమ్మి వచ్చారు. మన దగ్గర ఆ 12 వర్డ్స్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు అనుకోవద్దు ఒక దొంగతనం చేసే వ్యక్తి ఈ దొంగతనం కింద వస్తుంది. సో మన సమాజంలో సొసైటీలో ఆల్రెడీ దొంగతనం చేసే వ్యక్తి ఖచ్చితంగా దొరుకుతాడు ఏదో ఒక రోజు. సురాగ్ అంటే ఏంటి? ఏదో ఒకటి వదులుతాడు కావాలంటే తనకు తెలియకుండానే. తను ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా తప్పించుకున్న దాఖలాలు లేవు. ఓకే, సో దయచేసి ఎవరు కానీ మన డౌన్ టీమ్ లేదా మన అప్ టీమ్ ఎవరైనా 12 వర్డ్స్ మన దగ్గర ఉంటే సో మనం ఎవరు టచ్ చేయకండి దయచేసి. ఈ వాయిస్ మెసేజ్ విన్న తర్వాత నాకు బాధ కలిగింది. ఓకేనా, ఎందుకంటే అందరూ విని ఉండరు, బట్ ఈ గ్రూప్లో తను పోస్ట్ చేశాడు, నేను విన్నాను. సో ఎవరి పీవీసీ మీట మనం ముట్టద్దు సార్. సో ప్రతి ఒక్కరూ ఏమంటారంటే డబ్బులు లేకనే సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కనుక అందరూ మనలాంటి వాళ్ళు అనుకోవాలా. వాళ్ళేం కోట్లాధికారి కాదు కదా. కోట్లాధికారులు అయినా కూడా మనం తీసుకోవడం తప్పు, దొంగతనం చేయడం తప్పు కదా. అది మనకు నిలబడదు. ఈరోజు బాగానే అనిపిస్తుంది కానీ సో నిలబడదు సార్. సో అందుకని చెప్పేసి ఎవరు అలా దయచేసి ముట్టకూడదు. నెక్స్ట్ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ గురించి ఈరోజు ఒక పోస్ట్ కూడా చూసాం కదా, అదే మాట వచ్చింది కదా 12 వర్డ్స్, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీ రహస్య పదబంధాన్ని ఎప్పుడు పంచుకోవద్దు. రహస్య పదబంధం అంటే అవే 12 వర్డ్స్ అంటున్నాం కదా మనం. 12 వర్డ్స్ అయితే ఉందో అది ఎవరితో పంచుకోవద్దని, దేవుడితో చెప్పకూడదని అర్థం. అంటే ట్రస్ట్ వాళ్ళు చెప్తుంది, ఎవరు చెప్పడం కాదు.
నంబర్ 1 మీ 12 పదాల రహస్య పదబంధం మీ వ్యాలిడ్ ప్రధాన కీ అంటే మీ రహస్య పదబంధాన్ని కలిగి ఉన్న ఎవరైనా మీ క్రిప్టోను యాక్సెస్ చేయవచ్చు మరియు ఉంచుకోవచ్చు. ఈ 12 వర్డ్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇందాక మేడం అన్నట్టుగా తనకు ఆలోచన లేకున్నా కూడా చూసిన తర్వాత ఆలోచన పుట్టచ్చు. అది నిజమే, అలా చేయకూడదు కానీ మరి అలా పుట్టచ్చు ఆలోచనలు. సో నెంబర్ 2 ట్రస్ట్ వ్యాలెట్ మీ రహస్య పదబంధం యొక్క కాపీని ఉంచొద్దు, అంటే కాపీ చేసుకుని పెట్టుకోవద్దు అని చెప్పాము ముందుగానే. మనం కాపీ చేసుకోవడం అంటే ఏంటి, స్క్రీన్ షాట్ తీసుకోవడము లేకపోతే రాసి ఫోన్లలో పెట్టుకోవడము ఇలాంటివి చేయొద్దు. అలా సిస్టమ్ చెప్పింది మనకి. దీన్ని డిజిటల్గా సాదా వచనంలో సేవ్ చేయడం సిఫారసు చేయబడలేదు. ఉదాహరణకు స్క్రీన్ షాట్లు, టెక్స్ట్ ఫైళ్ళు లేదా మీరే మీ ఈమెయిల్ చేయడం కరెక్ట్ కాదు. మెయిల్లో పెట్టుకోవడం, ఇంతకుముందు చెప్పాను ఇవన్నీ, మెయిల్లో పెట్టుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ రహస్య పదబంధాన్ని వ్రాసి దానిని సురక్షితమైన ఆఫ్లైన్ ప్రదేశంలో నిల్వ చేయండి. ఆఫ్లైన్ అంటే ఏంటి సార్? ఎవరు ఫోన్లలో పెట్టుకుంటే చూస్తాం, కనబడుతుంది, యూట్యూబ్లో పెట్టుకుంటాం, ఫేస్బుక్లో పెడతాం, ఇవన్నీ ఆన్లైన్. సో గ్యాలరీలో పెడతాం, ఇవన్నీ ఆన్లైన్. ఆఫ్లైన్లో పెట్టుకోమని చెప్తున్నారు. ఓకేనా? సో మన ఇంటి డాక్యుమెంట్స్ మనం ఫోటోలు తీసి లేదా కాపీ చేసి ఎక్కడ పడితే అక్కడ షేర్ చేస్తామా? చేయము కదా. 100% ఎవరైనా మేము చేయము అని అంటారు కదా. సో ఇది కూడా అంతే. అలాగే ఎవరికి షేర్ చేయొద్దు, ఎవరికి చూపించద్దు. ఒకసారి చేయి దాటిన తర్వాత మళ్ళీ అది మనకు తిరిగి రావడం అనేది జరగని పని. సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పుడు సార్ సొల్యూషన్ అడుగుతున్నాడు. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అనేది వాళ్ళు నమ్మారు, మళ్ళీ నమ్మకండి అని చెప్దామా? అంతేనా? సో మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? అందుకే ఇవన్నీ నేర్చుకున్న అందులో. సో మనం మనతో నమ్మి వచ్చిన వాళ్ళకి ఎవరు కానీ అలా చేయకండి. ఇంకొక కాన్సెప్ట్లో చేసుకోండి కానీ పీవీసీ మెటల్ ఎవరు మాత్రం అలా చేయకూడదు. ఇది నా రిక్వెస్ట్ సార్. ఓకే, సో థ్యాంక్ యూ. మంచి సెషన్ అయితే మనం ఈరోజు విన్నాం. క్రైటీరియా 2లో ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఉదయ్ కిరణ్ హ్యాండ్ చేశారు సార్, వస్తువులు ఇచ్చి మనం సెషన్ చేసుకుందాం. ఉదయ్ కిరణ్ వెల్కమ్. మీకు అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. పీవీసీ హోల్డర్స్ కి అందరికి గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నిన్న సెషన్ లో మాట్లాడాను సార్. నేను యాక్చువల్గా నా సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 25 to 30 మెంబర్స్ దాకా మెసేజ్ చేసింటారు పీవీసీ హోల్డర్స్ పర్సనల్ గా టెలిగ్రామ్ లో. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది పీవీసీ మాట, వాళ్ళకున్న డౌట్స్ కానీ నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కానీ వాళ్ళు మాట్లాడడం కానీ అంతా జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి. యాక్చువల్ గా ఓవరాల్ గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారనే మైండ్ లో దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఎవరేమనుకోవద్దండి దయచేసి. బేసిక్ సార్, అసలు క్రిప్టో అంటే ఏంది? ఫస్ట్ క్వశ్చన్ అందరికి రావాల్సిన మైండ్ లో ఏంటంటే క్రిప్టో ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, క్రిప్టోల కాయిన్ ఏంటి, టోకెన్ ఏంటి? బేసిక్ క్వశ్చన్స్. వాళ్ళకి పీవీసీ అంటే ఓవర్ కాయిన్ అంటారు, ఓవర్ టోకెన్ అంటారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు పాపం. వాళ్ళ తప్పని కాదు, వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేకపోవడం అనమాట. కాయిన్ ఏంటి, టోకెన్ ఏంటి అనేది. నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్ గా చెప్పొచ్చు మీకు డిఫరెన్స్ ఏమన్నా అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది వరకు అందరికి తెలిసే ఉంటది ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది. మనది ఇప్పుడు పీవీసీ మెటా టోకెన్, కాయిన్ కాదు మనది. యాక్చువల్ గా ఇప్పుడు కాయిన్ కి టోకెన్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే నన్ను అడిగితే, కాయిన్ అనేది ఒక మనీ ఫామ్ లో ఉంటది సార్. కాయిన్ అనేది ఒక మనీ ఫామ్ లో ఉంటది. పీవీసీ టోకెన్ అనేది ఏంటంటే
అదొక టోకెన్ సార్, జస్ట్ ఒక టోకెన్ చాలా రకాలుగా యూజ్ చేసుకోవటం అనమాట. అంటే గవర్నమెంట్స్ కిందకి వాడచ్చు, సెక్యూరిటీ కిందకి వాడచ్చు, ఒక టైప్స్ ఆఫ్ టోకెన్స్ కింద యూజ్ చేయొచ్చు టోకెన్ అనేది. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే సార్, కాయిన్ టోకెన్ ఎలా గుర్తుపట్టాలి, చాలా మంది అంటే నేను మాట్లాడిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ సీనియర్స్ అందరికి తెలిసే ఉంటది, బహుశా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. కాయిన్స్ ఏంటంటే సార్, దాని ఓన్ బ్లాక్ చైన్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది అనుకోండి, బిట్ కాయిన్ దాని బ్లాక్ చైన్ దానికి ఉంటుంది. ఇథీరియం అనుకోండి, దాని బ్లాక్ చైన్ దానికి ఉంటుంది. కానీ మీ పీవీసీకి అలా ఉండదు. టోకెన్ కి పీవీసీ వచ్చేసి మనం అసోసియేట్ అయి ఉన్నాము, వాళ్ళ మీద నడుపుతూ సొంతం కాకుండా మనం కిరాయి అనుకోవాలి లెక్క ప్రకారం చెప్పాలంటే. అంతే సార్. టోకన్లు ఎప్పుడన్నా సార్, టోకన్స్ కాయిన్స్ ఉండే బేసిక్ డిఫరెన్స్ అదే సార్. కాయిన్స్ కి వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్స్ ఉంటాయి అనమాట. లేయర్ 1 బ్లాక్ చైన్ కానీ లేయర్ 2 బ్లాక్ చైన్ కానీ ఉంటాయి కాయిన్స్ కి. టోకన్స్ ఏంటంటే సార్, వేరే కాయిన్స్ మీద ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు అనమాట టోకన్స్. సింపుల్ డిఫరెన్స్ బేసిక్ గా అదొకటి సార్. ఇంకా మొన్న లాస్ట్ ఇయర్ మనకు G20 సమిట్ జరిగింది సార్, అందరికి ఐడియా ఉండనే ఉంటది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో G20 సమిట్ లో అంటే ఐడియా ఉంది, ఇంకా జనరల్ గా ఒక 20 కంట్రీస్ కలిసి పార్టిసిపేట్ చేస్తే అందులో ఒక సబ్జెక్ట్ వచ్చేసి మనకు క్రిప్టో గురించి డిస్కషన్స్ జరిగినాయి చాలా వరకు. మనకు ఈ నవంబర్ ఎండ్ వరకు దాని రిపోర్ట్ వస్తుంది సార్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో కంప్లీట్ అయింది G20. ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది మనకు నవంబర్ లో. ఇండియాలో క్రిప్టో మీద 30% ట్యాక్స్ ప్రజెంట్ రన్ అవుతున్నా కూడా బిట్ కాయిన్ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందంట సార్. 30% ఉన్నాకనే ట్యాక్స్ ఉన్నా గానీ అంత టర్న్ ఓవర్ జరుగుతుందంట బిట్ కాయిన్ మీద. ఇంకా ఫ్యూచర్ క్రిప్టో ఏంటి అనేది మనం ఊహించుకోవాలన్నమాట. ఫ్యూచర్ అనేది క్రిప్టో యూనివర్సల్ కరెన్సీ, అంతే, ఏం లేదు. క్రిప్టో అంటే యూనివర్సల్ కరెన్సీ. అందరూ పీవీసీ హోల్డ్ చేస్తున్నారు సార్, చాలా సంతోషం, హ్యాపీ. ఎవరి నమ్మకాలు వాళ్ళు. మీరు ఎప్పటికీ 2 years నుంచి ట్రావెల్ చేస్తుండొచ్చు, హ్యాపీ, నేను కాదనట్లేదు. దానితో పాటు నా చిన్న సజెషన్ ఏంటంటే సార్, కొంచెం బేసిక్ గా కాయిన్స్ టోకన్స్ డిఫరెన్స్ కనుక్కొని ఇంకా కొన్ని కాయిన్స్ కూడా హోల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సరే, మీరు అందులో ఒక 10 లక్షలు పెట్టినా కూడా వేరే కాయిన్స్ మీద కనీసం ఒక 10,000 కొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ హోల్డ్ చేయడం వల్ల మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఓన్లీ టోకెన్ మీద, ఒక టోకెన్ మీదనే పడి డిపెండ్ అవ్వడం కాకుండా కొన్ని ఎక్స్ట్రా కాయిన్స్ మీరు అందులో ₹1,00,000 పెట్టించి దీనిలో ₹1,000 పెట్టండి. కొన్ని కాయిన్స్ మీరే రీసెర్చ్ చేసుకొని అసలు కాయిన్స్ ఏంటి, టోకెన్స్ ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి, ఏ కాయిన్ ఏం ఫ్యూచర్ ఉంది, వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంది, దేనికి వాడతారు, టోకెన్స్ ఏంటి, ఈ టోకెన్స్ ఎంత వరకు ఉంటది లైఫ్, మనకు దేనికి వాడతారు, ఈ డిఫరెన్సెస్ బేసిక్ గా చాలా మందికి నేను మాట్లాడినప్పుడు అబ్జర్వేషన్ సార్, క్లారిటీ లేదు వాళ్ళకి. కాయిన్ ఏంది, టోకెన్ ఏంది, ఏదో ఉందంట కొనాలి, పెట్టాలి, రేటు పోయినప్పుడు అమ్ముకోవాలి, సింపుల్. ఒక టోకెన్ ఉందంట, ఏదో కొనాలి, ఓ 10 లక్షలు పెడదాం, పెరిగినప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకుందాం, ఓకే, సింపుల్. ఏంటి సార్ టోకెన్ అన్న ఐడియా ఉందా సార్ అంటే, ఏమో సార్ క్రిప్టో కరెన్సీ అంటే దానిలో టోకెన్ చెప్పిండు సార్ మాకు పీవీసీ అనేది. మీ ఓన్ గా రీసెర్చ్ ఒకరు చెప్పిండ్రు అని వాళ్ళ మీద నిందేయడం కాదు, మీ ఓన్ గా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి సిస్టమ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. గూగుల్ సెర్చ్ చేస్తే క్లియర్గా వస్తుంది మనకు ఏంటి కాయిన్స్, ఏంటి టోకెన్స్, ఫ్యూచర్ ఏంటి, అసలు బేసిక్ గా క్రిప్టో కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఎందుకు వాడాల్సి వస్తుంది, ఫ్యూచర్ దీని మీద ఎందుకు డిపెండ్ అయ్యి ఉంది అని బేసిక్స్ తెలుసుకోవాలి సార్. ఇండివిజువల్ గా తెలుసుకోవాలి సార్. ఒక చెప్పారు కాదు, ఇది మన హెడ్ వాళ్ళు చెప్తారు, మా సార్ వాళ్ళు చెప్తారులే గ్రూప్ లో అనేది కాకుండా మన ఇండివిజువల్ గా రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఆలోచన సార్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి పాపం తెలియకపోవచ్చు వాళ్ళకి, దాని గురించి అని చెప్పాను. సీనియర్స్ కి అందరికి తెలిసే ఉంటది ఎవ్రీథింగ్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో. నా ఫైన్ సజెషన్ ఏంటంటే సార్, పీవీసీతో పాటు కొన్ని మెటావర్స్ కి సంబంధించిన కాయిన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన కాయిన్స్ కానీ, మీకు ఎవరికైనా సజెషన్ కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను పర్సనల్ గా సజెస్ట్ చేస్తాను మంచి కాయిన్స్ ఏదో నాకున్న రీసెర్చ్ తోన, ఐడియాతోన, నేను ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నానో ప్రాబ్లం లేదు. ఎవరైనా నాకు మెసేజ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా సజెషన్ కావాలన్నా, నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికి అయితే అది సార్. మేడం గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు, మౌనిక మేడం గారు. ఫస్ట్ టైం వింటున్నాను మేడం, ఎప్పుడు నేను గ్రూప్ లో వినలేదు. చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు, డ్యూరేషన్ ఎక్కువ తీసుకున్నారు మేడం. థ్యాంక్ యూ సార్. అందరికి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్.
దయచేసి పీవీసీతో పాటు ఎక్స్ట్రా క్రిప్టో కాయిన్స్, టోకన్స్ కదండి, కాయిన్స్ కొని పెట్టుకోవాలని నా సజెషన్ సార్. షూర్ సార్, షూర్. చిన్న మోతాదు, ₹1,00,000 దానిలో పెడితే ₹1000 పెట్టండి చాలు. నేను 1,00,000 పెట్టి అనట్లేదు. దీనిలో ₹1000 పెట్టి ఒక 10 కాయిన్లు హోల్డ్ చేసుకుంటే మీకు పోర్ట్ఫోలియో అనేది తెలిసిపోతుంది సార్. మీకు పోర్ట్ఫోలియోలో డిఫరెన్స్ తెలుస్తుంది సార్. అంతే, ఏం లేదు. నేను చెప్పేది నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. క్రిప్టోనే ఫ్యూచర్. క్రిప్టో ఈజ్ ద యూనివర్సల్ కరెన్సీ. 100%. ఇప్పుడు మీ అకౌంట్ లో 10 లక్షలు ఉంటాయి సార్ అని మనం అనుకుంటాం. మన అకౌంట్ లో ఉంటే, మన ఎస్బీఐ అకౌంట్ లో ఉంటే మన చేతిలో పైసలు ఉన్నాయని మనం అనుకుంటాం. బ్యాంక్ కూడా హోల్డ్ చేస్తాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడు సార్ అమౌంట్? అవి వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా. అంతే కదా. మన అకౌంట్ లో ఉన్నాయంటే మనమేమైనా మనం ఊహించుకుంటుంటాం, కానీ అంతే, ఆపరేటింగ్ మన ఊహ, బ్యాంక్. మనం అనుకోవడం అంతే. అంతే. ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఈ ట్రాన్సాక్షన్ ఫ్రీ ఈ ఉండడానికి క్రిప్టో సార్. క్రిప్టో అంటే యూనివర్సల్ కరెన్సీ. మిడిల్ ఎవ్వరు ఉండరు. దీనికి వాడేది వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ సార్. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే క్రిప్టోలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో, అది ప్రజెంట్ గా మనకు సెంట్రల్ రైల్వేలో కానీ, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ లో కానీ వాడుతున్నారు సార్. ప్రెసిడెంట్ గా యూజ్ చేస్తున్నారు దాన్ని, బ్లాక్ చైన్ టెక్నాలజీని. మీకు తెలిసే ఉంటది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన బాంబే వాళ్ళు పాలిగాన్ అని చెప్పేసి మ్యాటిక్ కాయిన్ తయారు చేశారు సార్ ఒకటి. అవునవును, పాలిగాన్ మీకు ఐడియా ఉంటది. అది కూడా రీసెంట్ గా నిన్ననే ఇథీరియం తో కొలాబరేట్ అయినారు వాళ్ళు. మంచి ఫ్యూచర్ ఉంది సార్. మీరు చెప్పమంటే నేను ఒక 5-10 కాయిన్స్ మీకు జస్ట్ సజెషన్ ఇవ్వగలను. చెప్పమంటే ఇప్పుడు లైవ్ లో చెప్పేసాను. ప్రాబ్లం ఇప్పుడు నేను మీతో మీట్ అవ్వాలి, పర్సనల్ గా మాట్లాడాలి, తర్వాత చెప్పాలి. ఎందుకంటే మనకేంటంటే మీరు అన్నది ఓకే, వీఆర్ అగ్రి, బట్ దానికి నేను అగ్రి అవుతున్నాను అట్లాగని కాదు. కానీ బట్ ఏమి చెప్పాలా, ఎప్పుడు ఏ టైంలో ఏది మాట్లాడాలనేది మీతో నేను ఒక 1 hour సెషన్ తీసుకుంటాను. దానికి ఏం ఇది కాదు, ఇక్కడ కూడా మీరు చెప్పుదురు. బట్ ఏంటంటే నేను ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు పీవీసీ అన్నమాట. అందుకని చెప్పేసి ఓకే, మీరు అన్నది నేను తప్పు పట్టట్లేదు. బట్ ఏంటంటే ఎలా అనేది నేను పర్సనల్ గా మీతో మాట్లాడతాను. ఎలా ఇక్కడ మనం ఏం చెప్పాలనేది, అంటే మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా. సో మనం అన్ని చెప్తే ఆల్రెడీ మన టీం, అంటే మన వాళ్ళు పీవీసీలో ఇప్పటి వరకు కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు రాలేదు ఇంకా. సో ఈ సమయంలో మనము ప్రతిదీ అంటే ఇంకొక 10 చెప్పి, ఎగ్జాంపుల్ తప్పట్టుకోదు, మనం ఇంకొక 10 చెప్పి, సో లాంటి వాళ్ళకి ఇట్స్ ఓకే, దే విల్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే నా ఇంటెన్షన్ అదే సార్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక 10 మందితో మాట్లాడినప్పుడు మీరు చెప్పింది ఏది అది కరెక్ట్ కాదు, 100% అది కరెక్ట్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఉండి ఉండరు. మేబీ ఈ రోజు మీటింగ్ లో మళ్ళీ మీరు మీటింగ్ కి ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు, అటెండ్ అవ్వబట్టి ఆ విషయం కూడా నాకు తెలియదు. మేబీ రీసెంట్ లైవ్ ఉంటుంది నాకు తెలుసు. సో అది విషయం అనమాట. ఇక్కడ మన వాళ్ళకి నేను కొద్దిగా ఏంటంటే జనరల్ గా నేను ఆల్రెడీ ఇస్తూ వస్తున్నాను. ఈ రోజు స్టార్టింగ్ కూడా చెప్పాను, మీరు స్టార్టింగ్ లేరు, బిగినింగ్ లో లేరు మేబీ మీటింగ్. సో అది విషయము. సో అలా నేను కొద్దిగా వాళ్ళకి టచ్ చేస్తూ వస్తున్నాను. అంటే జస్ట్ ఆల్రెడీ ఇప్పటి వరకు కొంతమందికి అది టచ్ అయింది. సో మన ఇద్దరం ముందుగా మనం మాట్లాడదాం, దెన్ మనం డిస్కస్ చేసి ఆ తర్వాత మనం ఇక్కడ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నా నెంబర్ తీసుకోండి సార్. మీరు కొద్దిగా నాకు నా నెంబర్ వాట్సాప్ లో సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెట్టండి. నా నెంబర్ రాసుకోండి సార్, +965 సార్. దానికంటే ముందు మైనస్ ప్లస్ ఉంటుంది కదా సార్, ప్లస్ రాసుకోండి. +965 ఓకే 660 15 128. ఓకే సార్. నా పేరు రాజేష్. సో కొద్దిగా ఆయన మెసేజ్ పెట్టండి. నేను గల్ఫ్ కంట్రీలో ఉంటాను కనుక +965 అనేది కోడ్ అనమాట. నెక్స్ట్ చెప్పిన నెంబర్ అనమాట. సో నా పేరు రాజేష్. సేవ్ చేసుకున్న కొద్దిగా హాయ్ అని మెసేజ్ పెట్టండి వాట్సాప్ నుంచి. నేను మీకు రేపు మార్నింగ్ మీట్ అవుతాను. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అందరికి ఆల్ ద బెస్ట్ సార్. ఎవరు ఆశ్చర్యపడకండి. క్రిప్టో ఇస్ ద ఫ్యూచర్. జాగ్రత్తగా హోల్డ్ చేసుకోండి. అన్ని కాయిన్స్ రీసెర్చ్ చేయండి. ఎవరిది వాళ్ళు ఓన్ గా కనీసం అట్లీస్ట్ ఈ రోజు నేను చెప్పిన తర్వాత రీసెర్చ్ చేయండి. దాని గురించి తెలుసుకోండి. పెద్దోళ్ళు చెప్తారు అంటే ప్రతిదీ పెద్దోళ్ళు చెప్పారు సార్. ఓన్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదానికన్నా ప్రతిదీ మా సార్ చెప్తాడు, మా రాజేష్ సార్ చెప్తారు, ప్రతిదీ 10 గంటలకు వచ్చి అంటే కాదు. అది మీరు డబ్బు రూపాయి పెడుతున్నాను, మీ ఓన్ నాలెడ్జ్ ఉండాలి. అది బేసిక్ థింగ్ అనమాట. నేను చెప్పేది తెలియకుండా ఓకే ఏదో పెరుగుతుందంట, అమ్ముకోవచ్చు, వస్తుందంట, తగ్గుతుందంట, అది కరెక్ట్ కాదు సార్. మీరు ఓన్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఎదర్ ఇట్ ఇస్ రాంగ్ ఆర్ రైట్, నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ క్రిప్టో మీద. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ టైం ఇచ్చారు.
అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు సో కూడా మచ్. ఓపిక వచ్చినందుకు. సో విన్నారు సార్. ప్రతిరోజు అటెండ్ అవ్వండి, ప్రతిరోజు రండి సార్. సో మీకు కూడా షూర్ షూర్ సార్. ఫుల్ థ్యాంక్ యూ సార్. షూర్ ఓకే. షూర్ సో థ్యాంక్ యూ టైం కూడా ఎక్కువైంది కనుక ఓకే సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ నా యూ నెంబర్ నుంచి మీ నెంబర్ నుంచి కొద్దిగా హాయ్ అని మెసేజ్ పెట్టండి. షూర్ సో షూర్ సార్. ఓకే షూర్ సార్. సార్. సో ఎస్ మై పార్ట్నర్స్ విన్నారు కదా. సో ఇది ఈరోజు మనం మంచి ప్లాన్ ప్రెజెంటేషన్ తీసుకున్నాము. తర్వాత మనము ఏంటి అనేది క్రిప్టో. ఎస్ మీ అందరూ ఇప్పుడు సారు చెప్పినట్టుగా సో ఆల్మోస్ట్ మీకు నేను ఇచ్చే సజెషన్ అది ఇప్పుడు సార్ చెప్పింది ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ దొరుకుతుంది అది. ఓకేనా? ఎందుకంటే మీరు బిగినింగ్ లో కానీ లేకపోతే లాస్ట్ లో కానీ నేను ఎవ్రీడే కాకుండా ఒకరోజు 10 నిమిషాలు, ఒకరోజు 5 నిమిషాలు, ఒకరోజు ఇలా చెప్పేది అందుకే అన్నమాట. ఏంటంటే ఓన్లీ ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా దిస్ ఓకే. ఇంతమంది ఫ్యూచర్ నేను కాదని అనట్లేదు మన పీవీసీలో. బట్ ఖచ్చితంగా మనకు అదర్స్ నాలెడ్జ్ కూడా అవసరం. నీట్ అదర్వైజ్ మనకు ఒక దాని మీద ఉండకూడదు అన్న ఆలోచనతోనే మీకు ఇవన్నీ చూపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మరి టైం కూడా చాలా అయింది కనుక సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, సో ఎస్పెషల్లీ ఈరోజు కాన్ఫిడెన్స్ ఇచ్చిన మేడంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సో సెషన్ అవుతుంది. ఇక్కడనే థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ వెల్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు సార్. జై పీస్ మెటా విన్నర్. థ్యాంక్ యూ మాల్తూ రమేష్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సార్. సో అందరూ మాకు అమౌంట్ చేసుకొని గుడ్ నైట్ చెప్పి, గుడ్ మార్నింగ్ చెప్పి ఓకే సార్.